UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ అబ్బాయి ట్రావెల్ ఎలా ఉంటుందని అనిపిస్తుంది సార్ మీకు, ఎందుకంటే మీకు పెద్ద సర్కిల్ ఉంది. అండి రిజల్ట్ నేను డెఫినెట్గా నేను తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి బాగుందంటాను. రిజల్ట్ జనాలు చూసాకే వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే సూపర్ హిట్ అనే ఉంటుంది. కాకపోతే ఇది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నా బిడ్డ రేపా ఎల్లుండా ఇంకొక 2 years 4 years తెలియదండి. హీ విల్ డెఫినెట్లీ మొదటి రోజు అలా అనిపించింది మీరు అన్నట్టుగా. వన్స్ ఇంటికి వెళ్ళి మా అబ్బాయితో మాట్లాడాక అది మీ అబ్బాయి అసలు నెక్స్ట్ లెవెల్ లేదు. అబ్బాయి గురించి నాకు భయం వేసింది వాడిని కలిసేదాకా. ఐఎమ్ బన్నీ, రామ్నగర్ బన్నీ. వీళ్ళు నా ఫ్రెండ్స్. వాడు స్లిప్లు పెట్టినా వదిలేశారు, పైసలు ఏమైనా ఇచ్చిందా? నిన్నటి ఎగ్జామ్ స్లిప్పులు ఇవాళ తీసుకొచ్చి రాస్తుండ్రాడు. ఇప్పుడు మీ అబ్బాయి వస్తున్న సందర్భంగా మీ జడ్జిమెంట్ ప్రకారం మీ అబ్బాయి ఎలాంటి మౌల్డ్లోకి వెళ్తే బాగుంటుందని ఒక ఫాదర్గా ఒక చిలిపి కోరిక మనసులో ఉండుంటుంది 100%. అదేంటి సార్? ఒక యష్ గారు ఉన్నారు, ఒక ప్రభాస్ గారు ఉన్నారు, ఒక అక్షయ్ కుమార్ ఉన్నాడు హిందీలో. అట్లా యాక్షన్ ఫిల్మ్ చేస్తారు చూడండి. అవును, అలాంటి దానికి వాడు తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని పగ్గల కొట్టాల్సి వస్తుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. మీరు ఎవరైనా కాదనగలరా ఇది స్పెషల్ టచ్ కాదని? ఇప్పుడున్న గెస్ట్ని కనుక మీరు చూస్తే 100% మీరందరూ నాకు ఓటేస్తారు. హీ ఈజ్ 100% ఏ స్పెషల్ గెస్ట్ యాజ్ ఫార్ యాజ్ ది మీడియా ఈజ్ కన్సర్న్డ్. ఎన్నో సీరియల్స్, ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ అన్నిట్లోని ఆ రోజుల్లో టీవీల్లో మెగాస్టార్ అనిపించుకున్న ఒక సూపర్ స్టార్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అతనే మరెవరో కాదు, ఈటీవీ ప్రభాకర్. ఇంటి పేరే ఈటీవీగా మార్చుకున్నంత పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాకర్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. నాకు ఈ కన్ను ఆపరేషన్ అవ్వడం వల్ల ఇది పెట్టుకోవాల్సి వస్తుంది, కానీ మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అలా స్టైల్గా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఇది రీసెంట్లీ ఆపరేషన్ అయింది, అయినా కూడా ఐ విల్ ట్రై టు బీ వితౌట్ స్పెక్స్. అంటే బాగా కనిపిస్తుంది. మాకేం ప్రాబ్లం లేదు, కానీ మీ ముఖం బాగా అలవాటైన కోట్లాది మంది ఆడియన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడచ్చు. స్టైల్ కొడతారు, వీడు ఇట్లా మారిపోయాడు అనుకుంటారు. అది బాధ. మంచిగా ఉంటాడు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఇది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ నేను చాలా తక్కువ, ఒక 4-5 years బ్యాక్ ఎప్పుడో 1-2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. సెలెక్టివ్గా ఉంటుంది. అంటే మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ తోటి మనం ఒక ఇంటర్వ్యూ పాల్గొనడం అంటే ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ. ఒక అదృష్టం ఉండాలి అది. ఎందుకంటే మీకు కరెక్ట్ జర్నలిజం తెలుసు. ఇప్పుడు బయట జరుగుతుందంత వేరు. ఇక అది సొసైటీ ఎలా ఉంటే అలా గో విత్ ఫ్లోలా ఉంటుంది అంతా. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్రివిలేజ్ అండి. ఎందుకంటే నాకు కూడా నేను ఎన్నో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశాను, కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం రావడం కూడా నాకు ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే బికాజ్ నాకు చాలా కాలంగా మిమ్మల్ని టీవీలో చూసిన వాడిగా, మీ ప్రోగ్రామ్స్ అన్నిటిని బాగా ఆర్డెంట్గా ఫాలో అయిన వాడిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా అదొక జర్నలిస్టిక్ ప్రివిలేజ్. పైగా ఇప్పుడు ఈ సందర్భం మీరు మీ అబ్బాయిని, మీ అనుంగు పుత్రుణ్ణి హీరోగా ఇంట్రడ్యూస్ చేసి సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సో హ్యాపీ. నేను అదే రామ్నగర్ బన్నీ కదా, మా వాడిని ఇంటర్వ్యూ చేస్తారనుకున్నాను. మీరు నన్ను చేస్తా అంటే సరే, ముందు నాన్నని చేసి అప్పుడు కొడుకుని చేద్దాం. ఓకే సార్. అంటే మీ కెరీర్లో చాలా ఉన్నాయనుకోండి సార్, బట్ అకార్డింగ్ టు సినిమా, మీరు సినిమా మీద ఎప్పుడు మొదటి నుంచి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలే. అంటే ఫస్ట్ దాని మీదే చేసాం సార్. జూనియర్ ఆర్టిస్ట్ లాగా రమేష్ బాబు గారు వెనకాల ఎన్కౌంటర్లో, హలో ఐ లవ్ యూ సినిమాలో శ్రీకాంత్ గారు వెనకాల, అండ్ సీతారామరాజు సినిమాలో నాగార్జున గారు హరికృష్ణ గారు అనుచరులాగా ఇలా కొన్ని సినిమాలు చేసినాం. కానీ నాకు సడన్గా లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా ట్రైల్ చేసే అంత సీన్ లేదు, డబ్బు కావాలి ఇమీడియట్గా. అది లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే ఏమైందంటే, మేము ఆల్రెడీ 6-7 years లవ్ చేసుకున్నాం, నేను మలేజా గారు. అప్పుడు తన కాలేజీలో చదువుతుంది, 2nd year ఇంజనీరింగ్. ఓకే.
వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఈ విషయం తెలిసింది. మా అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది. ఎరగబాదులు బాధారు ఇద్దరిని. ఊళ్ళో ఎట్లుంటుందో అట్లా గమ్ము నోరు మూసుకోమన్నారు. సరే మూసుకొని వచ్చేసాం. కానీ ఇక్కడి నుంచి ఏదో కలుస్తున్నాను ఫోను. అప్పుడంతా ఎస్టీడీ ఫోన్స్. నాకు ఈ సినిమాలో వచ్చిన డబ్బులు ఎస్టీడీ కాల్స్కి అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి సడన్గా. వాళ్ళ నాన్నగారు నీకు సంబంధం చూస్తాను 3rd ఇయర్లో చెప్పారంట. తను ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా ఇది మంచిది కాదు, ఒక పని చేద్దాం, మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు వెళ్ళిపోయి కాలేజీలో చదువుకో అని ఇక్కడ ఆర్య సమాజ్లో మనం డబ్బులు కట్టేసేసి 1 వీక్ ఫోటోలు పెడతారు అక్కడ సీతాఫల మండిలో పెట్టేసేసి నాతో ఉన్న కొద్ది మంది ఫ్రెండ్స్. సీతారామరాజు సినిమా చేసినప్పుడు వైవేష్ చౌదరి గారు, ఆయన మిసెస్ గీత గారు ఇద్దరు వచ్చారు ఆ పెళ్లికి. ఓకే. అండ్ మంజులా నాయుడు గారు ఫేమస్ డైరెక్టర్, పెద్ద సాక్ష్యాలు పెట్టుకున్నారు. రాజీవ్, సుమ, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయని రేపు పొద్దున్న చెప్దాము ఆయన పెళ్లి చేస్తే అని చెప్పి పెట్టుకున్నామండి. చేసుకుంది, వెళ్ళిపోయింది, చదువుకుంటుంది హ్యాపీగా. తర్వాత మా ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరు కుట్రవని మా నాన్నగారికి ఇన్ఫార్మ్ చేశారు, మీరు పెళ్లి చేసుకున్నారు మీకు తెలియదని. దాంతో మళ్ళీ ఇంకా మేము కాపురం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. లక్కీగా వాళ్ళ నాన్నగారు లేకపోవడం వాళ్ళ అమ్మగారు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు. మంచి ఆపర్చునిటీ, బస్సు ఎక్కని చెప్పా. ఎక్కింది, వచ్చింది, స్టార్ట్ చేసేసాం. సో తన ఫైనల్ ఇయర్లో మా బాబు పుట్టేశాడు. వాళ్ళకి మాకు మాటలు లేవు, ఆ ఫ్యామిలీ కానీ ఈ ఫ్యామిలీ కానీ. కొంచెం మా అన్నయ్యలు నాతో మాట్లాడుతుంటారు ఎలా ఉన్నావు ఏంట్రా అని. కానీ మా నాన్నగారిని వాళ్ళు. సో అప్పుడు నాకు లైఫ్ స్ట్రగుల్ అండి. అంటే బాబు కూడా పుట్టేశాడు, డబ్బులు కావాలి, ఏముందని చెప్పేసి సీరియస్లో అయితే నాకు నెలకి ఒక 20 రోజులు వర్క్ ఉంటుంది. సినిమా ట్రై చేస్తే ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి బ్రేక్ వస్తే చాలా ఉంటుంది. కానీ బ్రేక్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలండి. అది నేను అలా దూరం అయ్యాను సినిమాకి. సీరియల్స్లో కొంత ఫేమ్ అయిన తర్వాత మంచి సినిమాలు వచ్చాయి. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో బాగా చేశానని చెప్పి మన దాసరి గారికి రికమెండ్ చేశారు. మైసమ్మ ఐపీఎస్లో హీరోగా చేశా, 100 రోజులు నడిచింది. కళ్యాణ్ రామ్ గారితో హరేరామ్ అనే సినిమా చేశా, భద్రాద్రి చేశా, చాలా మంచి క్యారెక్టర్స్ చేశా అన్నిట్లో. హోమం సినిమాలో జేడి చక్రవర్తి డైరెక్షన్లో పొట్టిశెత్తి అనే క్యారెక్టర్ అండి, ఆల్మోస్ట్ హీరో ఈక్వల్ క్యారెక్టర్. అవును. ఇన్ని చేస్తున్నప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కానీ కమిట్మెంట్స్ టీవీలో ఉన్నాయండి. ప్లస్ నేను పుట్టుకుని అక్కడ జాబ్లో జాయిన్ అయిపోయాను, ఇంకా బాధ్యతలు ఉన్నాయి. అలా సినిమా కొంచెం దూరం అయ్యాను. అలాంటి సినిమాల్లో ఉంటే నేను పెద్ద స్టార్ అవుతాను కాదు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉండేవాడిని. 100% కానీ కొంచెం దూరంగా ఉండిపోయాను. అంటే ఇప్పుడు తేజ గారు లక్ష్మీ కళ్యాణ్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు, ఈ సీరియల్స్ చేస్తున్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అయ్యా, షూటింగ్ మధ్యలో వచ్చి 1 గంట డబ్బింగ్ చెప్పుకొని రానా ఇలా అంటారు, మా వర్క్ డిస్టర్బ్ అవుద్ది అని. అంటే నాకు అనిపించింది, సో ఈయన బయటికి చెప్పారు, ఫ్రాంక్ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కదా, ఎందుకు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడము, ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటు ఉందాం, లేకపోతే ఇటు ఉందామని డిసైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీవీకి ఎడిక్ట్ అయిపోయి ఇంకా ఫుల్గా దానికి ఉండిపోయాను సార్. ఇంకా నేను ఏం చేసినా టీవీలోనే చేయాలని. సో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. అయినా అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్స్ వస్తే కరెక్ట్ డేట్స్ ఉంటే ఆ పని ఏం పెట్టుకోకుండా వాళ్ళకి పొద్దునుంచి కూర్చోబెట్టి ఒక షాట్ తీసినా సినిమాల్లో ఉండి కూర్చున్నారు. అలా ఒక 70 సినిమాల వరకు యాక్ట్ చేశానండి, చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఒక 2-3 సినిమాలు మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, ఓకే, చేస్తూనే ఉన్నాను. కానీ సినిమాల్లో మీరు అన్నట్టుగా ఎక్కువ వెళ్ళకపోవడానికి ఇదే కారణం, వేరే ఏం లేదు. ఓకే. 2 పెళ్లి, టీవీ, జీవితం, లైఫ్. ఇప్పుడు నాతో పాటు స్టార్ట్ చేసిన రాజీవ్ కానీ, సమీర్ కానీ, హర్షవర్ధన్ కానీ మీరు చూస్తున్నారు, అమృతం, మేమందరం ఒక బ్యాచ్. వాళ్ళందరూ ట్రై చేయడానికి వాళ్ళకి అవకాశం. సమీర్ గారు బ్యాచులర్, హ్యాపీగా ట్రై చేసుకున్నాడు. రాజీవ్ ఇంట్లో ఇంకా ఉన్నారు సంపాదించే వాళ్ళు, వాడికి కొంచెం రాజీవ్కి కొంచెం హ్యాపీగా ఉంది, రాజీవ్కి వర్కౌట్ అవుతుంది, ట్రై చేసుకోవచ్చు. ప్లస్ ఫస్ట్ తొందరగానే బ్రేక్ వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1 తనకి. ఫస్ట్ సినిమానే విలన్గా సూపర్ బ్రేక్ వచ్చేసింది ఎన్టీఆర్ గారితో. తర్వాత కంటిన్యూ వెళ్ళిపోయాడు. ఇకపోతే హర్ష, ఆడి స్టిల్ బ్యాచులర్, ఆడు చేసుకోవడం మరి తెలియదు ఆడికి. వాడు ఇప్పటికీ ట్రై చేసుకున్న వల్లే వాడు మంచి యాక్టర్. సో వీళ్ళందరి తర్వాత నేను ఉంటాయి అట్లీస్ట్ 4వ స్టేజ్లో అయినా, కానీ నేను ట్రై చేయలేని పరిస్థితి అనమాట నాది. అవును, అర్థమవుతున్నాను. నా రూమ్మేట్ శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ ఉన్నాడు, తను కూడా హ్యాపీగా ట్రై చేసుకుంటూ ఉండేవాడు. కరెక్ట్గా ఇడియట్ సినిమాలో బ్రేక్ వచ్చింది, సినిమాకి వెళ్ళిపోయాడు. నేనేమో బాధ్యతలు, బంధాలు ఇక్కడ ఉండిపోయాను అనమాట. అదే మీరు చెప్పింది టీవీ సీరియల్ లాగా ఉంది, బాధ్యతలు. నా లైఫ్ కూడా టీవీ సీరియల్ లైఫ్ లానే ఉంటుంది. కానీ బట్ 1 థింగ్, మీరు ఇక్కడికి రాలేదన్న రిగ్రెట్ మీకు అక్కర్లేదు, ఎందుకంటే యూ హ్యావ్ మచ్ గ్రోన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టెలివిజన్. అసలు అంత అటాకింగ్ సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది టీవీ వరల్డ్లో ఉన్నారు. నేను లేదని నేను అనట్లేదు, చాలా మంచి సక్సెస్ వచ్చిన వాళ్ళు. కరెక్ట్. టీవీ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఆ సీరియల్ వస్తున్నప్పుడు, ఆ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడే స్టార్ అండి, అది అయిపోయిన తర్వాత ఉండదండి స్టార్డమ్. అలా టీవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ స్టార్డమ్ ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. నా అదృష్టం అది. నేను ఎప్పటికీ టీవీ ప్రభాకర్గా, ఈటీవీ ప్రభాకర్గా, యాహూ ప్రభాకర్గా, అలాగా బుల్లితెర హీరోలాగా
అలా ఎప్పటికీ గుర్తుండిపోతాను నా జీవితాంతం. అంటే అంత ఘనంగా రిజిస్టర్ అయిపోయాం. అవును. అంటే ఒకేసారి 4 సీరియల్స్ టెలికాస్ట్ అవ్వడము, 2-3 ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవ్వడము, పేపర్ ఈనాడు పేపర్ తీస్తే మన ఫోటోలు ఉండడము, మొత్తం మనమే 4-5 గెటపుల్లో అని చేసాం ప్రోగ్రామ్స్ అప్పుడు. సో అది నాటుకుపోయింది. కొంతమందికి నెగిటివ్గా ఈడు తప్ప ఇంకోటి చేయనివాడా అని, కొంతమందికి పాజిటివ్ అరే ఎంత కష్టపడుతున్నాడని గుర్తించిన వాళ్ళు ఇది ఎక్కువ. ఇందాక మీరు ముందు కానీ నెగిటివ్గా చెప్పేటప్పుడు బయటికి చెప్పగలుగుతాడండి. పాజిటివ్ వాళ్ళకున్న యాటిట్యూడే అది అండి. పాజిటివ్ వాళ్ళు ఏంటంటే సైలెంట్గా మనసులో దాచుకుంటారు కానీ చెప్పరండి. పాజిటివ్ వాళ్ళు వచ్చి కాంట్రడిక్ట్ చేయరు నెగిటివ్ వాళ్ళని. అదే వాళ్ళ పాజిటివిటీ. ఆడి కర్మ నాడు పోతాడు అనుకుంటారు. దట్ ఈస్ అదే ఫస్ట్ క్వాలిటీ పాజిటివ్లో. అవును. ఆ నెగిటివ్ మాట్లాడేవాడిని కాంట్రడిక్ట్ చేస్తే మనం అందులోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. అంటే దే లవ్ అండ్ కీప్ ఇట్ ఇన్ ది హార్ట్. అండ్ సో నేను ఇంతవరకు గెట్ ఇన్ అయింది లైఫ్ నాకు సింపుల్ లాజిక్ సార్. లేకపోతే నేను ఇన్ని రోజులు ఇండస్ట్రీలో చాలా కష్టం. ఎలా ఉంటాం ఇన్ని రోజులు మనము, ఎలా కొంచెం ఇంత ఒక బండి స్థాయి నుంచి కారు స్థాయికి ఎలా రాగలుగుతాము, ఒక సింగిల్ బెడ్రూమ్లో నుంచి 3 బెడ్రూమ్కి ఎలా రాగలుగుతాము. మనమేమి ఇక్కడ మర్డర్లు చేయలేదు, మోసాలు చేయలేదు, ఏం చేయలేదు. కష్టపడుతున్నాము, డబ్బు దాచుకుంటున్నాము, తగినంత ఖర్చు పెట్టుకుంటున్నాము, అలా అలా బతుకుతున్నాము. నేను నా ఫ్యామిలీతో పాటు మా అమ్మ నాన్న కూడా చూసుకోగలిగాను ఒక 10-15 సంవత్సరాలు. దిస్ గ్రేట్. అది నాకు అదృష్టం ఇచ్చాడు దేవుడు. సో అలా లైఫ్ గోయింగ్. అండ్ నాకు పెద్దగా ఫినాన్షియల్ టెన్షన్ లేదండి లైఫ్లో. అంటే డబ్బు లేదు ఉందని కాదు, ఎంత ఉందో అంతలోనే ఉంటాను నేను. ఈరోజు 10 రూపాయలు ఉంటే 10 రూపాయల్లో ఉంటాను, అప్పటికి నాకు 9 రూపాయలు మిగులుతాయి. అంటే నాకు ఏముంటుంది నాకు చెప్పండి మీరు. ఒక మనిషికి ఏం ఖర్చు ఉంటుంది? ఏ అలవాట్లు లేవు మీకు? నాకు ఏ విలాసాలు లేవు నా లైఫ్లో. నిజం. ఫ్రెండ్స్ కానీ బయటకు వెళ్ళి సిట్టింగ్లు కానీ. నిజం నిజం సార్. అంటే కార్డ్స్ ఆడేవాడిని ఒకప్పుడు. బట్ అది కూడా నాట్ బిగ్ థింగ్ కాదు. జస్ట్ ఇంకా అంటే బ్యాడ్ హ్యాబిట్స్లో చెప్పాలంటే అది ఒకటి ఉండేది. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ఉండదు కూడా. అసలు అది లేదు, మానేసి చాలా రోజులైంది. అది ఏమవుతుందంటే అది కూడా మానేసింది డబ్బుల గురించో టైం పోతుందని కాదండి. ఆ కార్డ్స్ దగ్గర ఒక డిస్కషన్స్ వస్తాయండి చిన్న చిన్న విషయాలకి. మేము పెద్ద పెద్ద మర్యాదలు ఇచ్చుకునే వాళ్ళం ఉంటాము. అక్కడ ఏదో మర్యాద తప్పుతున్నట్టు ఉంటుందండి అప్పుడు ఆ సందర్భం వరకు. ఎగ్జాక్ట్లీ. ఏదో చెత్త డిస్కషన్ వచ్చేస్తుందండి చిన్న విషయానికి. సో నాకు అది ఇష్టం లేదండి. నాకు దేవుడు ఎంతో అదృష్టం ఉంటే మీలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు. ఈ చెత్త విషయం కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలా అని అనిపించి దానికి నేను లైఫ్ లాంగ్ గుడ్ బై చెప్పాను. జీవితంలో నేను ఎవ్వడైనా సార్ నా దగ్గర అలా కనపడితే చెప్పు తీసుకోమని చెప్పాను. ఇంకా అది కూడా లేదు. గ్రేట్ అండి నిజంగా. ఎందుకంటే అంటే అది పెద్ద విషయం కాదు కానీ బట్ దట్ ఈస్ ఆల్సో కౌంటెడ్ టు బి వన్ ఆఫ్ ది వైసెస్. ప్లేయింగ్ కార్డ్స్ ఆల్సో. అవునండి. ఫ్రెండ్స్ కూర్చున్నామంటే వేరే ఏం టైం పాస్ ఉంటుంది సార్. మంద అవుతాడు. ఇక వేరే టైంపాస్ ఏముండదు. ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అలా జస్ట్ అలవాటైంది. ప్లస్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము ఎక్కడో అడవుల్లో డ్యూటీ చేసేటప్పుడు టైంపాస్ అయ్యేది కాదు. ఏ డిపార్ట్మెంట్? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా ఒక 4 years చేశాను ఖమ్మంలో. సో మేము భద్రాచలం నక్సలైట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా టైంపాస్ ఉండేది కదా మాకు. అక్కడ ఫస్ట్ టైం నేను ఊరికే కూర్చొని అక్కడ కూర్చుంటాం కదా శిబిరంలో. కానీ ఆ భయ్యాల మధ్యలో ప్యాకెట్ ఆడగలిగేవారండి? అంటే ప్యాకెట్ అంటే మనం ఏదో ప్యాకెట్ లాగా ఆడమండి, టైంపాస్ ఏదో చేస్తాం కదా అట్లా. అదేలేండి. బట్ దట్ వాజ్ ఎ వెరీ, అప్పుడు మీరు చేసే టైం కంటే సిచ్యువేషన్స్ వర్ ఆల్సో వెరీ సీరియస్. అప్పుడు సీరియస్ అండి. సీరియస్. మేము వర్క్ చేస్తున్న స్టేజ్కి ఒక 4 స్టేజీల అవతల మొత్తం లేచిపోయింది శిబిరం బ్లాస్ట్లో. అప్పుడు భయం ఏం లేదండి మీకు? అలవాటైపోద్ది సార్. మీకు ఏదైనా అలవాటైపోతుంది. ఈ మా అబ్బాయి విషయానికి తీసుకుంటే ట్రోల్స్ మొదటి రోజు అలా అనిపించింది మీరు అన్నట్టుగా. వన్స్ ఇంటికి వెళ్ళి మా అబ్బాయితో మాట్లాడాక అసలు ఇప్పటి వరకు దాని గురించి అసలు టాకే లేదు. అది మీ అబ్బాయి అసలు నెక్స్ట్ లెవెల్ అండి. భయం వేసింది వాడిని కలిసేదాకా. ఏంటి నాకు ఇలా పెట్టేస్తున్నారు జనాలు, ఏం తెలుసు అసలు నా బిడ్డ గురించి అని. మీ అబ్బాయి చాలా హైలీ మెచ్యూర్డ్ బాయ్ అండి, నేను అబ్జర్వ్ చేసే కదా. దట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి, లోతుపాతులు ఉంటాయి ఇండస్ట్రీలో. వాటికి మెచ్యూరిటీ ఉంటే కానీ హ్యాండిల్ చేయలేరు. ఐ వెరీ హ్యాపీ అండి. అంటే వాడు నేను వర్క్తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు కదా. ఆ వాళ్ళకి కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలని కాదు కానీ ప్రూవ్ చేసుకోవాలి వాడు. ఇప్పుడు ఏదో మనం స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన, సినిమా పూర్తి చేసి రిలీజ్ అయినంత మాత్రాన సాధించినట్టేం కాదు. చాలా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. అది వాడికి ఆ నాలెడ్జ్ క్లియర్గా ఉందంటాను నేను. ఊహల్లో లేడు తను. లేడు, క్లియర్గా ఉంటాడు. డాడీ ఇది నడవలేదా, నేను యూట్యూబ్ చేసుకుంటా, అది నడవలేదా ఇంకేదైనా పని చేసుకుంటా. బట్ ఐ డూ మై వర్క్. నాకు నచ్చిన పని చేస్తాను. నేను నచ్చిన దగ్గర ఫుల్ ట్రై చేస్తా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% ట్రై చేస్తా. 100% చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే అప్పుడు నేను డైవర్ట్ అవుతా. ఎందుకు ఇప్పుడు ఎవరో చెప్పారని నేను మానేను. నాకు అనిపించాలి నేను ఇది చేయలేను అని. అది సెల్ఫ్ జడ్జ్మెంట్. ఇప్పుడు నేను చేయగలనని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, 100% చేస్తాను.
అదే మీరు ఇప్పుడు చెప్పారు ఈ మాటలని, దీనికి ముందే చెప్పాను అబ్బాయి ఈజ్ ఎ వెరీ మెచ్యూర్ అవునండి, బాయ్. ఎస్ ఎస్, అది వాళ్ళలో ఉంది కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదండి లైఫ్లో. నా బిడ్డ కూడా మంచి మెచ్యూర్డ్ అండి. తను ఏముందండి, వచ్చిన పని నా పాప సింగింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, రీసెంట్గా గ్రాఫిక్స్ నేర్చుకుంది. ఏం కావాలి సార్ మనిషి బతకడానికి? ఎంత రోజుకి 1000 రూపాయలు సరిపోదా? ఎంత కాస్ట్లీ అయినా ఎంత కాస్ట్లీ అయినా అది చేసే ఏ పనికైనా సరే 2500 3000 మినిమం వస్తుంది. నీదే చెప్పిన, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గొప్పగా సాధించాలంటే ముందు ఇలా మినిమంగా ఉండి సాధించి ట్రై చేయాలి. ఒకేసారి అన్ని మానుకొని అప్పులు పాలైపోయి రోడ్డు మీద పడి గొప్పగా సాధించడానికి ట్రై చేయొద్దు. మినిమం గ్యారంటీ పెట్టుకొని ట్రై చేసుకోండి. అది కాదు, మీ అమ్మాయి అసలు ఇంకా వదిలేసినవి ఏంటో చెప్పరా నాకు? సంగీతం, ఎడిటింగ్, డాన్స్ తీస్తుంది, మరి అదే చేస్తుంది. ఏంటి వదిలేసింది అని చెప్తే చాలు మీరు. అంటే అంటే కాదు, did not touch. వదిలేయడం కాదు, ఇవన్నీ పట్టుకుంది. ఇంకేమైనా కనపడితే వాటిని పట్టుకుంటుంది. వదిలేస్తే ఏమీ లేవు. నైస్. వదిలేయడం అంటే పట్టుకున్న తర్వాత వదిలేస్తే. Exactly. తనకి అన్ని టచ్లో ఉన్నాయి. నాతో యాక్ట్ చేసిన చిన్నప్పుడు యాంకరింగ్ చేసిందండి. 5-6 years అప్పుడే సూపర్ మామ్ అని ఒక ప్రోగ్రామ్ మీరు యూట్యూబ్ లో కొడితే ఇంతే ఉంటది, పంచులేస్తుంది అప్పుడే. అది స్పాంటినిటీ నేర్పిస్తే రావాలి, అది జన్మతః రావాల్సిన లక్షణాలు అవి. తర్వాత యాక్ట్ చేసింది ఒక 200 ఎపిసోడ్లు. నంది అవార్డు విన్నర్ అయింది ఫస్ట్ మా ఇంట్లో తనే. తర్వాత నాకు వచ్చింది నంది అవార్డు. కానీ నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను సార్, యాజ్ ఎ ఫాదర్. ఇప్పుడు నార్మల్గా మీలాంటి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి 4 ఏళ్ళు అక్కడెక్కడో పనిచేసి మళ్ళీ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా చేసి ఇదంతా ఒక ట్రావెల్. ఇవన్నీ చూసిన తర్వాత అరే ఈ ఇబ్బందులు, ఈ బాధలు నా పిల్లలకి వద్దు, నా పిల్లలు అందరిలాగే US MS, మా బాబాయ్ దుబాయ్లో ఉన్నాడు అన్న టైప్లో ఈ పిల్లల్ని అలాగ అటుపక్క మీరు డ్రైవ్ చేయలేదండి? ఆ చదువులు, పెద్ద ఉద్యోగాలు, వాటి పక్క మీరు ట్రై చేయలే, మీరు ఇటుపక్కే తీసుకొచ్చారు. అంటే ప్రతివాడికి అది ఉంటుందండి ఆశ. మనం చేస్తుంది కాకుండా ఇంకేదో గొప్పది కనపడుతుంటుంది. అది మనిషికి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ చేస్తారనుకోండి, యాక్టర్ అయితే బాగుండి అనిపిస్తుంది. యాక్టర్ అనుకోండి, మనం కూడా జర్నలిస్ట్ అయితే భలే ఉండేది, ఒక్కొక్కటి ఏమో క్వశ్చన్ అడగచ్చు అట్లా అనిపిస్తుంటుంది. అలాగా మనకంటే గొప్పగా పక్కన వాళ్ళని చూస్తుంటాం. అదొక వీక్నెస్ మనిషికి. ఓకే. చాలామంది అంటే 90% ఏమిటంటే అరే కలెక్టర్ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా, అసలు ఆర్డర్ చేసాం. మినిస్టర్ అయి ఉంటే అసలు మనం కాన్వాయ్ వెళ్తుంటే ఈ ట్రాఫిక్ టెన్షన్ ఉండేది కాదు కదా, ఇట్లా ఉంటుందండి. అందుకని మన పిల్లల్ని మనము ఒక గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం. ఒక బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేయాలనో, లేదంటే ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనో అనుకుంటా. నాకు ఉండింది అది. చదువుకుంటాను. నా పాప 90% 99% వస్తాయి మార్క్స్. మావాడు 35 to 60 మధ్యలో ఉంటాడు. కొన్ని సబ్జెక్టు 35 తెచ్చుకున్నాడంటే నాకు ఆ రోజు పండగ. అమ్మయ్య ఈడు ఫెయిల్ అవ్వలేదు, లైఫ్లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు, అది అదృష్టం. హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్. వాడి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు, వాడు ఇంకో దాని మీద ఉంటుంది. గేమ్స్ ఆడతాడు, సూపర్ ఆడతాడు గేమ్స్, అన్ని గేమ్స్లో టాప్. అండ్ ఎనర్జీ, వాడి ఎనర్జీ చంపడానికి మనం డాక్టర్ని అడగాలి ఎట్లా వీడిని అని. ఫుల్ హైపర్ ఉంటాడు. ఓకే. సో నేను ట్రై చేశాను, పైలట్లో జాయిన్ చేశాను బాబుని. వాడు పైలట్ అవుతా అంటే ఢిల్లీలో ఒక 4 days ఉన్నాడు, అంతే వచ్చేసాడు. డాడీ ఏం ఎక్కట్లే బుర్రకాను, డబ్బులు కట్టేసారా బాబు, నేనేం చేయలేను. వాళ్ళు డబ్బులు ఆపేసారు. ఎవరు? ఒక టర్మే కట్టాం లక్కీగా. మొత్తం కట్టుంటే 4 లక్షలు పోయేది అప్పుడు. ఏదో ఒక 35,000 40,000 ఒక టర్మ్, ఒక 50,000 దాకా కట్టాం అంతే. ఏముందిలేండి, ఇప్పుడు సంపాదించి ఇస్తాడు మీకు. అది ఓకే. డబ్బు గురించి చెప్పాను కదా, డబ్బు గురించి నాకు ఎప్పుడు టెన్షన్ లేదు. కానీ వచ్చేసాడు. మరి ఏంటంటే మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు. చదువుకొని అన్నావు కదా ఇంటర్ తర్వాత అన్న, లేదు చదువుతలే, సినిమా టైం పడుతుంది కదా అని డిగ్రీ చదివాడు. డిగ్రీ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో. సో అది పాస్ అవుతూ అది చేస్తూనే ఇటువైపు ప్లాన్ చేసుకుంటున్నాడు, సినిమాలు చూడడం, ఎట్లా ఎంట్రీ ఇవ్వాలి అనేది. ఇందులో ఒక చిన్న ఆల్బమ్ చేసుకున్నాడు, వీడియో ఆల్బమ్. నాట్ సాంగ్, అసలు సాంగ్ రిలీజ్ అవ్వకముందే వాడు ఓన్గా ఒక కాన్సెప్ట్ అనుకొని చేసి వీడియో పెడితే ఒక 2 సినిమాలు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా చేస్తామని, అవి 2 షూటింగ్ అయినాయి. కానీ ఫస్ట్ ఈ సినిమాతో వస్తే బాగుండని ఇది రిలీజ్ చేస్తాను, లేకపోతే అవి 2 వచ్చాయి ముందు. పూర్తి అయిపోయినాయి సినిమాలు అవి బయటవి. బయట ప్రొడ్యూసర్ లేక నేను ఎప్పుడు చేయలేదండి. ఇప్పటికీ 4-5 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు స్టార్ట్. కానీ నేను ఈ సినిమా ఇట్లా చేద్దాము, వేరే ప్రొడ్యూసర్ని పెట్టి నా కోరిక తీసుకోవడం గలీజ్ ఉంటుందని నేను పెట్టుకోవడం జరిగింది ఇందులో డబ్బులు అంతే. కానీ 2 సినిమాలు ఆల్రెడీ మీరు ఆ మాట అనడానికి అవకాశం లేదు ఇక్కడ. వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు, పూర్తి చేశారు. అదే అంటున్నాను, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. మీరు ఎవరిని పాడు చేసి సినిమా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టించారు. ప్లస్ నా కథ ఇవన్నీ విని కూడా నేను వాళ్ళకి ఐడియా చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు, మీరు అది ఫస్ట్ చేయండి సార్ అని. ఓ, వెరీ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ కెరీర్ కానీ రేపు మీ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తున్నాడు, ఎదిగే అవకాశాలు, లక్షణాలు
ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి నా అబ్బాయి పర్సనాలిటీ కానీ అండ్ ది వే హీ టాక్ ఇవన్నీ. బట్ కాంట్రాస్ట్గా మీరు ఆలోచిస్తే మీ అబ్బాయి ట్రావెల్ ఎలా ఉంటుందని అనిపిస్తుంది సార్ మీకు, ఎందుకంటే మీకు పెద్ద సర్కిల్ ఉంది. అంటే వాడు ఈ సినిమా మీరేమో గన్ షాట్ సక్సెస్ అన్న నమ్మకంతో ఉన్నారు, మాకు ఆ నమ్మకం కలిగింది మీడియాకి. అదే అండి రిజల్ట్ నేను డెఫినెట్గా నేను తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి బాగుంది అంటాను. రిజల్ట్ జనాలు చూసాకే వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే సూపర్ హిట్ అనే ఉంటుంది. కాకపోతే ఇది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నా బిడ్డ రేపా ఎల్లుండా ఇంకొక 2 years 4 years తెలియదండి, హీ విల్ డెఫినెట్లీ స్టాండ్ సక్సెస్ అవుతాడు. ఎందుకంటే తనలో ఉన్న స్కిల్స్, టాలెంట్, సిన్సియారిటీ ఈ 3 చెప్తున్నా. వాడికి కూడా చెప్పా, ఈ 3 నువ్వు ఏది మిస్ అయినా నువ్వు రీచ్ అవ్వలేవు. నేను టాలెంట్ 50%, సిన్సియారిటీ 100%, హార్డ్ వర్క్ 100% పెట్టుకొని వచ్చాను నేను నా లైఫ్లో. నాకంటే గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా నా స్టేజ్కి రాలే. అందుకంటే చెప్తున్నా టాలెంట్ కరెక్ట్, కానీ నా సిన్సియారిటీ వాళ్ళకి లేదు, నా హార్డ్ వర్క్ వాళ్ళకి లేదు. నేను 12:30 అయినా నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ని కానీ మేనేజర్ని కానీ ఏంటంటే ఇంకా పంపించడం లేదు. చాలామంది విసుక్కుండే వాళ్ళు అక్కడ కూర్చొని. నా కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండేదంటే నాకు లేట్ అవుతుంది అనేది కాదండి, ఆ సీన్ బాగా వస్తుందా లేదా, రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు మనం ఉంటామా లేదా, వదిలేసి వెళ్ళిపోతే మనం మిస్ అయిపోతాము అనేది ఉండేది. వాళ్ళు అలా ఉండదు కొంతమందికి, అంటే ఒక 60-70%. ఇప్పుడైతే మా టెలివిజన్ ఇండస్ట్రీలో 90% లేదు. వచ్చామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా. అందుకని అసలు టీవీ ప్రొడక్షన్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంది. అది కూడా ఒక కారణం నేను సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి. మా అబ్బాయితోనే కదా, నేను వేరే వాళ్ళతో చేయాలని కూడా ప్లాన్, సుధీర్తో చేయాలనుకుంటున్నాను, షణ్ముఖ్తో చేయాలనుకుంటున్నాను, కొత్త టాలెంట్ తోటి చేయాలనుకుంటున్నాను. నాట్ బిగ్ హీరోస్ నేను టచ్ చేయలేను, కానీ కొత్త టాలెంట్ తోటి నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మా పాపతో చేస్తున్నాను ఆల్రెడీ, ఇట్ ఆల్రెడీ మొత్తం డిసైడెడ్. సో నేనేమంటానంటే వాడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను రాసిస్తాను సార్. నేనున్నా లేకపోయినా, నేనేం చేసినా ఏం చేయకపోయినా వాడు సెటిల్ అవ్వడం కన్ఫర్మ్ అండి. ఇండస్ట్రీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నేను సినిమా తీశాను, ట్రావెల్ అయ్యాను, అన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను. అన్ని తెలుసు. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్, సూపర్ సక్సెస్ అయ్యారండి. కరెక్ట్, డెఫినెట్గా. అంటే ఒక ఇండస్ట్రీలో వాళ్ళని చూసి చెప్తున్నాను నేను, ఇన్స్పైర్ అయిన వాళ్ళు. నాకు టోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది రామ్ చరణ్ గారు అండి. అంటే మనకు సంబంధం లేని విషయం చెప్పొచ్చు చెప్పకూడదు చెప్పాలండి. ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అండి, అంతే. ఇంకా అంటే ఒక టైంలో ఒక 100 డిస్టర్బెన్స్లు ఉండే పాపం మెగాస్టార్ గారికి. ఆ టైంలో కరెక్ట్ టైంలో దిగాడండి బాబు. డే అండ్ నైట్ కష్టపడి బాడీ మలుచుకొని డ్యాన్సులు ఇరగదీసి ఒక మగధీర కొడితే మొత్తం అసలు వ్యానిష్, వేరే చెత్త టాపిక్లు అన్నీ. మెగాస్టార్ గారు కొడుకు వచ్చాడు రా చెత్త అని చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాకి దూరం అయితే మళ్ళా చిరంజీవి గారిని అలా దూరం అవ్వలేదు అని నిలబెట్టిన వ్యక్తి అండి అబ్బాయి. కరెక్ట్. సినిమాలు చేయడం మానేసి మనం అందరం చచ్చిపోయేవాళ్ళం చిరంజీవి గారి సినిమాలు లేకుండా ఎట్ట బతకాలని. ఆయన మానేశాడని కానీ అన్నం తినలే 2 రోజులు, బాధేసేది. అది ఎట్రా బాబు చిరంజీవి గారు చెప్పితే ఎలారా బాబు అని. అమితాబ్ గారు మానేశారని చెప్పి కూడా చేస్తున్నారు, ఈయన కూడా మానేశారని చెప్పి చేస్తుంది. 4 సార్లు మానేశారు అమితాబ్ గారు. అవును అవును. కానీ ఆయన చేస్తేనే మనకు ఆనందం. కొంతమంది మానేయకూడదండి, ఏదో ఒకటి చేయాలని. చిరంజీవి గారు ఉన్నంతకాలం సినిమాలు చేయాలండి, చేస్తేనే మనకు ఆనందం. ఆయన మానేస్తే మనం చూడలేం. ఏదో ఆ సినిమా ఇండస్ట్రీ చచ్చిపోయిందా అనిపిస్తుంది, కళ పోతుందండి. అంతే అండి, కళావిహీనం. ఎన్టీఆర్ గారు కూడా అండి అంత పెద్ద రాజకీయాల్లో ఉన్న ఒక్కొక్క సినిమా అప్పుడే చేశారు. మేజర్ చంద్రకాంత్ ఒక క్యారెక్టర్ని 200లో నడిచే సినిమా. అవును. అంటే ఆయన వచ్చాడు మళ్ళీ చూసామని. ఇంకో విశ్వామిత్ర అనే సినిమా అట్లా చేసేవాళ్ళు. నాగేశ్వరరావు గారు లాస్ట్ మినిట్ వరకు. అవును, మనం కూడా కొంతమంది లెజెండ్స్ మానేస్తే మనం అన్నం మానేసినట్టు ఉంటుంది సార్, మనకి లోపల కడుపులు తిప్పుతుంటుంది. సో ఆ అబ్బాయి హార్డ్ వర్క్ తోటి గెట్ బ్యాక్ అండి, అంటే మొత్తం మెగా ఫ్యామిలీ గెట్ బ్యాక్ అయింది. ఎస్. అంటే ఈవెన్ నాగేంద్ర బాబు గారు పాపం అప్పటికి సినిమాలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు లేకపోతే కొన్ని ఫ్లాప్స్ ఇట్లా ఉన్నారు, చిరంజీవి గారు సినిమాలు మానేశారు. ఏంట్రా బాబు అనుకున్న టైంలో వచ్చి కొడితే కంప్లీట్ గా అండర్ కరెంట్గా చాలా మందికి తెలియని విషయం అండి. ఇలా ఉన్నదాన్ని ఇలా లేపింది మాత్రం రామ్ చరణ్ గారు అండి. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను అనలైజ్ చేసేది మాత్రం అదే. హీఈస్ ద మ్యాన్ అండి. అండ్ తను వాళ్ళ డాడీతో సినిమా తీశాడు సార్. నేను మా అబ్బాయితో తీసే పెద్ద గొప్పగా సార్, మా అబ్బాయి నాతో సినిమా తీయడం గ్రేట్ సార్. అది ఎవరు చేశారు సార్ ఈ ప్రపంచంలో అంటే
రామ్ చరణ్, ఒక్కడే సార్ వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ తీసుకొచ్చాడు సార్. మళ్ళీ మంచి కొడితే 150 సినిమా, అప్పటిదాకా కోట్లు 100 కోట్లు అని చూడని కొట్టాం సార్. మళ్ళీ ఏది ఈ ఏజ్లో చిరంజీవి గారిని అలా చూసి డబల్ యాక్షన్ ఆ సినిమాతో కొడితే అది సార్ ఒక తండ్రికి ఆనందం, ఒక పుత్రోత్సాహము, ఇటు పుత్రుడికి కూడా సార్థకమైన. అంటే మా నాన్నగారు ఏంటంటే సార్, ఇవాళ రేపు మనం పుట్టడం, బతకడం, చచ్చిపోవడం ఎప్పటితోటి చేస్తాం, ఏం చేయనోడు కూడా వచ్చేస్తలేదు. కానీ ఒక మెగాస్టార్ కొడుకుగా పుట్టాడు, పేరు నిలబెట్టాలి. ఒక చిన్న తప్పు చేసినా పెద్ద, అంటే నువ్వు సంపాదించిన అసలు కొత్తగా పేరు పోగొట్టకుండా ఉండాలి. అది బాధ్యత, ప్రెషర్ సార్ అది అబ్బాయికి చాలా పెద్ద. మన అబ్బాయి కనుక మిగతా వాళ్ళలాగా పబ్బుల్లో తిరిగేసి ఎంజాయ్ చేసేసి చేస్తే ఏమవుతుంది సార్? కానీ ఒక వ్యక్తి, ఒక ప్రతి వాడు ఈ రోజున కాలేజ్ చదువుకుంటున్న ప్రతి కుర్రాడు ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి మన ప్రపంచంలో, మన తెలుగు వాళ్ళల్లో రామ్ చరణ్. ఏంటి సార్ అబ్బాయి ఎంత సిన్సియర్గా, ఎంత ఎఫర్ట్స్, ఒక ఫ్యామిలీ లైఫ్ అంటే ఫ్యామిలీ, డాడీతో, వైఫ్తో, పిల్లలతో, మమ్మీతో, ఫ్యాన్స్తో చంపేస్తుంటాం మా వాడిని. నువ్వు వేరే ఏం ఫాలో అవ్వు, ఇది ఒక్కటి ఫాలో అవ్వు నీ జీవితంలో, మంచి నువ్వు సక్సెస్గా అవుతావు, నన్ను చెప్పుతో కూడా అని చెప్తాం మా వాడికి. ఇది ఫాలో అవును. ఏం 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 చేయాలి మీరు? ఎందుకు వెళ్ళాలి బయటికి వెళ్ళి? ఎందుకు డ్యాన్సులు చేయాలి? దేనికోసం? అదే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకో, గంట సేపు నీ లైఫ్కి పనికి వస్తుంది. వెళ్ళి పబ్బులో ఎందుకు ఎగురుతావు? ఎందుకు? నీకు ఏం ఆనందం ఇస్తుంది? అవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? లైఫ్లో ఏదో కోల్పోయిన వాడు ఏదో ఆనందాన్ని ఎత్తుకోవాలి కాబట్టి. ఆల్రెడీ హ్యాపీ లైఫ్ ఉంటే హ్యాపీ లైఫ్కి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం? నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. అవును, యూ షుడ్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. మన శ్రేయోభిలాషులతోటి ఎక్కడ హ్యాపీనెస్ వస్తుందంటే అండి, మనం డబ్బు సంపాదించిన తర్వాత మనం హ్యాపీగా బతుకుతుంటే కాదండి, మనకు ఉపయోగపడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒక చోట. అవును, అరే ఆ రోజు మనకి చెయ్యి ఇచ్చిన వాళ్ళు చాలా చిన్నోళ్ళు వచ్చి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండొచ్చు, వెళ్ళి పలకరించి వాళ్ళని, ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఏమైనా అవసరం ఉందా, ఉన్నాయి నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు, వాళ్ళు అడిగితేనే ఇవ్వు, అడగకుండా ఇస్తే మళ్ళీ అపాత్రదానం. కానీ కనుక్కో, ఏమైనా అవసరం ఉందా అని కనుక్కో. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తులు నోరు తెరిచి అడగలేరు. పక్కవాడికి హెల్ప్ చేసేవాడు ఎప్పుడు కూడా సార్ అడగలేడు సార్ నోరు తెరిచి. కరెక్ట్. మనము సహాయం తీసుకున్న వాళ్ళని గుర్తించాలి. నా జీవితంలో నేను ఈ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఒక్క రోజు కూడా మనం అప్పు చేయకుండా హ్యాపీగా బతికామంటే అలా ఎవరో ఒకరు హెల్ప్ చేయడమే. ఒకప్పుడు మంజులా నాయుడు గారు మనలో టాలెంట్ చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడని ఎంకరేజ్ చేయడం, అదే పెద్ద యాక్టింగ్ చేసే ఫేస్ కూడా కదా. అప్పుడు తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, చేస్తుంటే ఫేస్లో ఏదో అడాప్ట్ అయిపోతారండి, అంటే క్యారెక్టర్ నుంచి ఇష్టపడతారు. సో అలా ఆ తర్వాత సుమన్ గారు ఒక పెద్ద లైఫ్ ఇవ్వడము. నేను సుమన్ ఓహరా ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నాను. నా జీవితాంతం నా లైఫ్లో ఆయన ఉంటారు. ఆయన పేరు మీద పెట్టుకున్నాను నేను ఆ రోజు చెప్పి. మరి సుమన్ గారా? సుమన్ గారి పేరే అది, నా ప్రొడక్షన్ పేరు శ్రీ సుమన్ ఓహరా ప్రొడక్షన్స్. ఆయన సుమన్ ఓహరాలు అని ఒక ఇది రాశారండి, పాటలు క్యాసెట్, 1000 పాటలు రాశారు వెంకటేశ్వర స్వామి మీద. ఆయన దేవుడు. సో ఆ దేవుడు లాంటి వ్యక్తి మనకి హెల్ప్ చేయడం, అది మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా? ఇలా ఏదో రకంగా మనం మర్చిపోలేము, ఎప్పటికీ మర్చిపోలేము వాళ్ళ ఎవ్వరిని కూడా. నన్ను మీరు ఆర్ మోర్ ఐడెంటిఫైడ్ విత్ సుమన్ గారు అండ్ ఈటీవీ. మీ పేరే ఈటీవీ ప్రభాకర్ అంటే ఆలోచించండి, అలా పిలుస్తారంటే. ఇప్పుడు సులేఖ సినిమాలో ఫేమ్ అయ్యారు సులేఖ సుధాకర్ అంటారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సుత్తి జంటగా ఫేమ్ అయ్యారు సుత్తివేలు అంటారు, సాక్షి రంగారావు ఈటీవీలో ఫేమ్ కాబట్టి ఈటీవీ ప్రభాకర్. అదేం మనం పెట్టుకోవడం కాదు, తీసుకోవడం కాదు, ఏం లేదు, గుర్తుపట్టడానికి. లేదు, ప్రజలే దాన్ని పాపులర్ చేశారు అంతే. మీ ఇంటి పేరు జర్నలిస్ట్ కాదు కానీ జర్నలిస్ట్ నాగేంద్ర గారు అంటారు, ఎందుకంటే యువర్ ఫేమ్ యాజ్ జర్నలిస్ట్. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు నార్మల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈటీవీలో ఎంతమంది పనిచేశారండి? ప్రతి ఛానల్లో వేలాది మంది పనిచేస్తారు కదా, అందరికీ రాదా పేరు? ఒకరికే మీకు సొంతం అయింది అది 100%. అదే అంటే అలా అదే ప్రతిధ్వని ప్రభాకర్ అని ఒకరు ఉంటారు. ఆ ప్రతిధ్వని నుంచి ఆయన హిట్ ఒక ప్రోగ్రామ్ ఈటీవీ న్యూస్ లో వచ్చేది, పరకాల ప్రభాకర్ గారు. ఆయన ప్రతిధ్వని ప్రభాకర్ అనేవారు, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ లో ఆయన ఫేమస్, ఆయన సిగ్నేచర్ అది. అట్లా అవుతుంటాయి సార్ చాలా వరకు. అవును. అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా సార్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఏ ఉండదు, ఎప్పుడు ఫెయిల్యూరే ఉండదు, అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. అది మీరు జీవితంలో అన్ని చూశారు ఏమండి? అసలు నేను సక్సెస్ ఫెయిల్యూర్ ఎప్పుడు చూడండి, నేను చేసింది 100% చేశానా లేదా, అదే మీ నడక చూస్తా, అదే ట్రావెల్ ఉందా లేదా, అంతే అంతే. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ లైఫ్, జీవితాన్ని మనం ఒక త్రాసులో వేసి కొలిచేటప్పుడు అవి 100% కనెక్ట్ అవుతాయి సార్. ఇవి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఇవి గుడ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి. మీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీ అబ్బాయికి మీరు చెప్పింది ఏమైనా ఉందండి?
అదేండి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి నాకు కూడా. ఏంటండి నేను ఒకటే చెప్పాను. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదో అప్పుడు ఈటీవీలో నేను మానేసి వచ్చాను. నా మనసుకు నచ్చక ఏదో ఒక పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు అదేదో అంటే నచ్చకంటే వాళ్ళేదో నన్ను అనలేదు, నేనేదో వాళ్ళు అనలేదు. కానీ నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని నా ఫీల్ అయ్యా నేను. అంటే తండ్రి కొడుకు ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నారా అని ఫీల్ అయ్యి నేను బయటకు వచ్చేసాను. వచ్చినప్పుడు ఎవరో కొంతమంది అసలు వాళ్ళకి సంబంధం లేకుండా మా ఇంటి మీదకి రావడం, దాడి చేయడము, భయపెట్టడం ఇలా చేశారు. అప్పుడు అన్ని పేపర్లలో వచ్చాయి. చేసినప్పుడు దట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కానీ ధైర్యంగా ఎందుకు ఉండగలిగానంటే నేను ఇంత తప్పు కూడా చేయలేదు ఎక్కడ. నేను మా అబ్బాయికి అది చెప్పా, 100 బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు వస్తాయి, నువ్వు తప్పు చేయనంత వరకు నీకు ఇంత టెన్షన్ కూడా ఉండదు. అసలు గుడ్ ఎక్స్పీరియన్స్లో నువ్వు అద్భుతంగా వెళ్తున్నా కూడా ఇంత తప్పు చేసావు అనుకో, ఏదో టెన్షన్ చేస్తుంది నీలో. కరెక్ట్. ఎవరు గుర్తించకపోయినా 100%గా. అవునండి. నేను తప్పు చేయనప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు. ఎంత పెద్ద యుద్ధం నా మీదకి వచ్చినా టెన్షన్ లేదు. తప్పు చేశానంటే దొరికిపోతానని భయం ఉంటుందండి. నేను అదే చెప్పాను, నువ్వు ఎప్పుడు తప్పు చేయకు తెలిసి. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించారా అంటే 100 మంది అనుభవిస్తారండి. పాప రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవడో తాగొచ్చి గుద్దితే వీడు చచ్చిపోతాడు, వాడు బతికే ఉంటాడు. వీడు తప్పు చేశాడు సార్, ఎందుకు చచ్చిపోయాడు సార్? మనిషి దారుణంగా చచ్చిపోతాడు. అంత దారుణమే చావు ఎందుకు సార్ అడిగి? అవును. ఇప్పుడు జరుగుతాయి కొన్ని. మన ప్రేమేమి ఉండవు. ఇది సొసైటీ. 100 రకాల మనుషులు ఉంటారు, 1000 రకాల మనస్తత్వాలు ఉంటాయి, సిచ్యువేషన్స్ వేరువేరు ఉంటాయి. ఎవడో వేసిన రాయి ఎవడికో తగులుతుంది. ఆయన మొన్న అమెరికాలో ప్రెసిడెంట్ని గాలిస్తే ఆయన కూడా చచ్చిపోయాడు. సిన్సియర్ డ్యూటీ చేస్తున్నాడు, మిస్ అయింది. అది ఎవడేం చేస్తాడు దానికి? నేనేమంటానంటే తెలిసి తప్పు చేస్తే నువ్వు చనిపోయే వరకు కాన్ఫిడెంట్గా ఉండాలా, భయంతో చావకూడదు. కరెక్ట్. చస్తాని భయపడకూడదు, భయంతో చావకూడదు సార్. చావు ఎప్పుడే వస్తుంది. బతకడం నేర్చుకోవాలి, కాన్ఫిడెంట్గా హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి, కానీ ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజమండి. ఎలా ఎలా నిజమని నేను అంటున్నానంటే, మీకు ఈటీవీలో వచ్చిన సక్సెస్ కానీ, ఇమేజ్ కానీ, ఫాలోయింగ్ కానీ రియల్లీ అన్ఇమాజినబుల్ అండి. అంత ఫాలోయింగ్ నేను ఎవరికి చూడలేదు నా కెరీర్లో. బట్ సడన్గా మీరు ఒక్కసారి ఏదో పవర్ బ్రేక్ కొట్టినట్టుగా బయటకు వచ్చేసారు. ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలిగారండి మెంటల్గా, సైకలాజికల్గా? ఇట్ ఈస్ ఏ లాంగ్ టైమ్ డౌట్ ఇన్ మై హార్ట్ రియల్లీ. అదే అండి నా మనసులో. నేను ఇప్పుడు ఏంటి రేపు పొద్దు నుంచి నా బతికి ఎట్లా, నేను ఎక్కడ యాక్ట్ చేయాలి, ఇప్పుడు నన్ను ఎవడు పిలుస్తాడు, లేకపోతే డబ్బులు ఏంటి, ఇది లేదండి అప్పుడు. అరే నా వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని ఒక బాధతో బయటకు వచ్చేసిన. ఇది ఎక్కువ డామినేట్ చేసింది. కానీ దేవుడు ఉన్నాడండి. కరెక్ట్గా 4 రోజుల్లో నాకు లోకల్ టీవీ అని అప్పుడే స్టార్ట్ చేశారు స్వప్నదత్ గారు. అవును. సడన్గా ఫోన్ చేశారు, ఏమండి మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసారు కదా, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము, మీరు క్యాప్టెన్గా ఉంటారా అన్నారు. మేడం అంతకంటే ఏం కావాలండి, అసలు ఏమీ తెలియదు ఇప్పుడు ఏం చేయాలని. లక్కీగా నేను అప్పుడు ఏంటంటే నేను కూడా లైఫ్లో ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నాకంటే 100 సినిమాలు డబ్బింగ్ చెప్పాను సార్ నేను. అబ్బాస్కి, ప్రభుదేవాకి, ఆర్యన్ రాజేష్కి, సాయి కిరణ్కి, వీళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్తున్నాను ఒక పక్కన. ఎందుకంటే ఖాళీ ఉండడం నాకు ఇష్టం ఉండదు. టైం ఉంది, శక్తి ఉంది, టాలెంట్ ఉంది, ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అని నేను ఆక్యుపై చేసుకుంటుండేవాడిని. సో నేను మార్కెటింగ్ కూడా చేశాను ఒక టైంలో. కోటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చి దాన్ని ఇంకొంచెం ఎక్కువ రేటుకి మనము క్వాలిటీగా కొంతవరకు అమ్మేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు. ఎందుకు అది నాకు అలవాటు ఏంటంటే, నా రూమ్లో కొన్ని రోజులు ఉంటానని ఆ మార్కెటింగ్ అబ్బాయి జాయిన్ అయ్యిండు. ఒక రోజంతా నాకు పని లేదు, సరేనా నేను ఒక పక్క తీసుకెళ్తా, నువ్వు ఒక పక్క తీసుకెళ్ళని వెళ్ళిపోయామండి స్టార్టింగ్లో. వాడికంటే నేను ఎక్కువ అమ్మేసిన. నేను ఎవరు అప్పుడు పెద్దగా తెలియదు జనాలకి, జస్ట్ రుతురాగాలకి ముందు చెప్తున్నా ఇది. అంటే బతకాలనుకుంటే ఎవరైనా బతకొచ్చు, ప్లస్ ఆక్యుపై చేసుకోవాలనుకుంటాను, నన్ను నేను ఆక్యుపై చేస్తాను. సో అలాగా నేను అలా బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఎక్కువ స్ట్రగుల్ అవ్వకపోవడం కారణం ఒకటే, నేను తృప్తిగా ఉన్నాను, నేను బయటకు వచ్చాను కదా, ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అంతవరకే. టెక్నికల్గా ఒక డౌట్ సార్, నవ్ యూఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. మీరు మొదటి నుంచి మెచ్యూర్డ్గానే ఉన్నారు, ఇప్పుడు మరీ ఎక్స్పీరియన్స్ టైము. అసలు అంతవరకు ఆ సిచ్యువేషన్ ఎందుకండి వెళ్ళింది? అది మనకి ఇంటర్నల్గా మనకి తెలియదు సార్. అసలు అంటే జెలసీలేనా కారణం? వీళ్ళు ఎవరు టెక్నీషియన్స్ ఎవరు కాదు సార్, అసలు మీ జనాలు ఎంప్లాయీస్ కాదండి, అదొక ఫ్యామిలీ ఇష్యూ సార్. అదే ఫ్యామిలీ ఇష్యూ వరకు అది స్ప్రెడ్ అయినంత ఏముంది, యూఆర్ అన్ ఎంప్లాయీ దేర్. నా ద్వారా అవ్వలేదండి అసలు, అది నాకు సంబంధమే లేదు అసలు. ఓ మనం కూడా ఒక కారణం అవుతున్నామా అని మనం బయటకు వచ్చాం, కానీ మనతో ఏ సంబంధం లేదు, ఏం లేదు, అస్సలేదు. ఒకే ఒకటి ఏంటంటే, సుమన్ గారికి నేనంటే పెద్ద అభిమానం కాబట్టి నేను అలా వెళ్ళిపోవడం ఆయనకి నచ్చలేదు.
కదా మరి. ఆయన చాలా బాధపడ్డారు. ఆయన్ని బాధ పెట్టిన మాత్రం వాస్తవమే ఆ రకంగా, కానీ తప్పదు నాకు. రామోజీరావుకి మీకు ఏమీ లేదు. అయ్యో ఆయన దేవుడు అండి, ఆయన అంత పెద్ద మర్యాదస్తుడు అంటే అంత మర్యాద మనకుంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడి కంటే ఎక్కువే. ఆయన ఉన్న స్టేజ్లో నన్ను పిలిచి జస్ట్ మాట్లాడారు అంతే. అట్లా జస్ట్ పిలిచి కూర్చోండి అండి అనే వద్దు సార్ పర్వాలేదు కూర్చోండి అన్నారు. కూర్చున్నాను. అంత పెద్ద ఆయన ముందు కూర్చోవడం అంటే అసలు ఒక హెవెన్లా ఉంటుంది ఆయన ఆఫీస్ కానీ, ఆయన చుట్టూ వాతావరణం కానీ. గొప్ప వ్యక్తి, పెద్ద శక్తి ఆయన. ఒక కోట్ల మందికి ఇన్స్పిరేషన్. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదించినా మిగతా వాళ్ళలాగా స్విస్ బ్యాంకుల్లో దాచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు. ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ప్లస్ వాళ్ళకి ఈ సంస్థలో చేస్తున్నారంటే వాళ్ళ జీవితం సెటిల్, అంత గ్యారంటీ లైఫ్. పిల్లనివ్వాలంటే నా చిన్నప్పుడు రామోజీ సంస్థలో పనిచేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని పిల్లని ఇచ్చేవాళ్ళు. అవును, ఈనాడు కానీ అంత లైఫ్ ఇచ్చాడండి ఆయన జనాలకి. సో మనకి ఇంకా మిగతా విషయాలు అనవసరం. ఆయన మనకి అంతే, మనం అంతవరకే మనం చూడగలిగిన మన శక్తి అంతే. వేరే మాట్లాడే అంత మనకి అర్హత ఏం లేదు. మనకు ఉపయోగపడే వరకు సమాజానికి ఉపయోగపడుతున్నాడు ఆయన, ఉపయోగపడ్డాడు. ఇప్పుడు అది ఏ రకంగా చూసినా సెకండ్ గవర్నమెంట్ కంటే గొప్పగా ఉద్యోగాలు ఇస్తున్నారు కదా సార్. ఎన్ని లక్షల మంది ఇప్పుడు బతుకుతున్నారు సార్ అక్కడ. ఎవరు సార్ వాళ్ళందరూ? ఆయన సొంత చుట్టారా? వీళ్ళన్నట్టు ఆయన క్యాస్టా? ఏమి కాదు, అందరూ ప్రజలందరూ బతుకుతున్నారు. ఆయన 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 ఒక్కడి కళ, ఆయన సాధించిన ఒక గొప్ప పొజిషన్ కొన్ని కోట్ల మందికి ఫుడ్ పెడుతుంది ఈరోజు. అంటే ప్రత్యక్షంగా 1,00,000 మందికి జాబ్ ఇస్తే 40 లక్షల మందికి ఫుడ్ పెడుతున్నారు. 4 ఉంటారు ఇంట్లో మినిమం. అట్లా చూస్తే కొన్ని కోట్ల మందికి భోజనము, జీవితంలో వాళ్ళకు ఒక సెటిల్మెంట్, స్థిరత్వము, ఇవన్నీ ప్రసాదించిన ఒక దేవుడు అతను. ఆ రకంగా దేవుడు అంటాం మనం ఆయన. 100%. ఇంకేంటి మనకి ఇంకేం కావాలి? ఒక మనిషి జీవితం సార్థకం అవడానికి, ఒక భారతరత్న పొందడానికి ఇంతకంటే ఏం కావాలి సార్? ఏ అర్హత మీద ఇస్తారు మీరు భారతరత్న? డెఫినెట్ గా చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు, చాలా మంచి అనాలిసిస్. మనం అసలు ఆయన గురించి మాట్లాడేంత అర్హత మనకి లేదు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పడమే కానీ మీరు చెప్తున్నాను, మనం గుర్తించింది మనం చెప్తాం. ఒక అభిమానిగా ఒక ఆయన తాలూకు గొప్పతనాన్ని విశ్లేషించగలిగే ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, ప్లస్ ఆయన పెట్టిన ఫుడ్ తిని మనం బతికాం కదా అండి. దగ్గర 5 years ఒక టాప్ పొజిషన్కి వచ్చింది నా లైఫ్లో ఆ చెట్టు నీడలోనే కదా. తిండి అందరూ తింటారు, అందరూ పెడతారు సార్. మీకు దానికన్నా ఎడిషనల్గా ఆయన ద్వారా మీరు చాలా స్టేట్ వైడ్ ఫిగర్ కదా. నేను ఒక పేరు సంపాదించుకున్నాను, స్టేట్ వైడ్ నాకున్న టాలెంట్ చూపించుకోగలిగాను. అది మాణిక్యమైనా సరే సార్, మట్టిలో దానికి ఏం వాల్యూ ఉంటుంది సార్? ఎవరో ఒకరు బయటికి తీసి దాన్ని రుద్ది కడిగి అక్కడ మార్కెట్లో పెడితే వాల్యూస్, అది వాళ్ళ ద్వారా వచ్చిందేగా మనకి. మరి బాలు గారు లాంటి అంత గానగంధర్వుడే ఆయన కాళ్ళకి దండం పెట్టి చాలా గొప్ప ప్రోగ్రామ్ నాకు ఇచ్చారని చెప్పి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎప్పుడు దేవుడే. మిగతా వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి. ఎగ్జాక్ట్లీ. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ప్రభాకర్ గారు, ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్నాడు కాబట్టి నార్మల్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం సార్, ఎక్కడికి వెళ్తుందో టాపిక్ తెలియదు. అందుకని నేను బికాస్ మా వాళ్ళు అప్పుడప్పుడు నాకు కామెంట్లు పెడుతుంటారు కిందన మా వ్యూయర్స్, సార్ గెస్ట్ని మాట్లాడినండి సార్ అని. ఇప్పుడు మీరు మళ్ళీ వదిలేసామనుకోండి, మీకున్న అపారమైన అనుభవం, విజ్ఞాన భాండాగారం అవన్నీ ఓపెన్ చేస్తే యుగాలకి సరిపోయినంత మ్యాటర్ వస్తుంది మీ దగ్గర నుంచి. అంచేత మా వ్యూవర్స్ తాలూకు పర్మిషన్ తీసుకుని వెయిటింగ్ కాబట్టి నేను మా వ్యూవర్స్ తాలూకు పర్మిషన్ తీసుకుని మీ డిస్కషన్ బ్రేక్ చేసి మిమ్మల్ని ఇంకో టాపిక్ లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో రకరకాల హీరోయిజంలు ఉన్నాయి. ఒకడు రొమాంటిక్స్, ఒకళ్ళు యాక్షన్, ఒకళ్ళు ఫ్యామిలీ డ్రామా బాగా చేస్తారు, ఇంకోటి బాగా చేస్తారు, కామెడీ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉంటారు. ఇన్నున్న దానిలో అన్ని చేసేవాళ్ళు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఆయన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వాళ్ళు చేయలేనివంటి ఇప్పటివరకు అన్ని చేశారు. అన్ని ప్రూవ్డ్, అన్ని హిట్లు డెఫినెట్ గా. ఇప్పుడు మీ అబ్బాయి వస్తున్న సందర్భంగా మీ జడ్జిమెంట్ ప్రకారం మీ అబ్బాయి ఎలాంటి మౌల్డ్లోకి వెళ్తే బాగుంటుందని ఒక ఫాదర్గా ఒక చిలిపి కోరిక మనసులో ఉండి ఉంటుంది 100%. అదేంటి సార్? అట్లా నాకే ఊహ లేదు సార్. ఆడు ఒక 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 యాక్టర్గా రిజిస్టర్ అయితే జనాల్లో చాలంటే ఇండస్ట్రీలో వీడు ఒక యాక్టరు బాగా చేస్తాడు అనేది ఉంటే చాలు. అండ్ ఇతనికి కొంచెం ఒకటి స్పెషల్ సెలెక్షన్ ఉందిరా వీడికి అనే ఒక ముద్ర వస్తుందండి ఆడికి. అవునా? ఫ్యూచర్లో చాలా పెద్ద రొటీన్ కాకుండా ఒక స్పెషల్ సెలెక్షన్ ఉంది వీడికి అనేది వస్తుంది. నాట్ దీస్ 3 movies.
నేను ఇప్పుడు వాడి మెచ్యూర్డ్ చెప్తున్నా. ఈ 3 మూవీస్ కూడా నాకు సినిమా వచ్చేసింది అని సెలెక్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు అలా లేడండి. అనుభవం వచ్చింది, ఒక సినిమాకి ఒక అనుభవం, రెండో దానికి, మూడింటికి పక్కాగా నేను ఎలా చేయాలి, ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవాలని అనుభవం. అందుకని ఈ 3 మీరు అనుకుంటున్నారు, 3కి ముందే ఇంకా 2 స్టార్ట్ అయ్యేవి, అవ్వకపోవడం కారణం అదే. తను ఒకటే మాట అన్నాడు నాతోటి, డాడీ ఇది జనాల్లోకి వెళ్ళనివ్వు, అసలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, నాకు ఎన్ని మార్క్స్ వేస్తారు, ఎలా ఉందని చూసుకుని మనం సినిమాలు కమిట్ అవుదాం, వచ్చినాయి కదా అని చెప్పేసి చిన్న అది ఇది చేసుకుంటూ పోతే ఒక కెరీర్ ఉండదు అన్నాడు. ఒరే అమ్మ ఇంత ప్లానింగ్ ఉంటుంది అలా, నాకు ఏదొస్తే చేసేవాడిని, ఇప్పటికీ చేస్తున్నా. నేను ఎవరో యూట్యూబ్ వాళ్ళు ఒక గంట సేపు షూటింగ్ అడిగారు, వీళ్ళు చేశా, మనం యూట్యూబ్ చేస్తే మన వరకు ఏం లేదు. వాళ్ళు అడిగారు, ప్రభాకర్ గారు మీరుంటే బాగుంది అన్నారు, అదొకటి ఏమంటే డబ్బులు ఇస్తారు, చేసాము వచ్చేసాము, డబ్బులు తీసుకున్నాం వచ్చేసాం, అయిపోయింది. ఓకే, నాకు నేను చేసింది బాగా చేశానా లేదా, క్యారెక్టర్ బాగుందా లేదా, అంతవరకు చూస్తాను. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తే బాగుంటుందని అదొకటి ఉంటుంది కదండి. ఇప్పుడు నరేష్ గారు వచ్చాడు, ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్ కామెడీ చేసుకుంటూ వచ్చారు. ఆయన మావాడు యాక్షన్కి బాగుంటాడండి. నా అంటే మీరు అంతగానో అడుగుతారో చెప్తున్నా, యాక్షన్కి నెంబర్ 1 ఉంటాడు. అంటే లైక్ అది చెప్తే వాళ్ళతో పోలుస్తున్నారు అంటారు, బట్ ఏం కాదు, టైప్ అంటున్నాను నేను. ఏం కాదు, చెప్పండి మీరు. ఒక యష్ గారు ఉన్నారు, ఒక ప్రభాస్ గారు ఉన్నారు, ఒక అక్షయ్ కుమార్ ఉన్నాడు హిందీలో, అట్లా యాక్షన్ ఫిల్మ్స్ చేస్తారు చూడండి. అవును, అలాంటి దానికి వాడు చాలా బాగుంటాడు. అండ్ వాడు నేను సింక్ అయ్యి ఒకటి అనుకుందండి, సూపర్ హీరో సినిమా అండి కాన్సెప్ట్. అంటే ఈ ఐరన్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఉంటాయండి. ఈ కాన్సెప్ట్కి సిరీస్ అసలు అద్భుతంగా ఉంటాడు. అంటే ఒక్క సిరీస్ ఎంచుకుంటే చాలు వాడు లైఫ్ మొత్తానికి. తెలుగులో అది రాబోతుంది ఎలాగూ. అవును, ఇప్పుడు ప్రశాంత్ గారు స్టార్ట్ చేశారు సినిమాటిక్ యూనివర్స్ అని, ప్రశాంత్ నీల్ గారు స్టార్ట్ చేశారు, అట్లా అందరు స్టార్ట్ చేశారు. అలాగా ఫ్యూచర్ అలా ఉంటుంది కాబట్టి వాడికి ఏ డైరెక్టర్ దొరుకుతాడో ఎలా దొరుకుతుందో తెలియదు. అలా ఎవరన్నా వాడికి సింక్ అయితే అదొకటి చాలా లైఫ్కి, ఇంకా అలా వెళ్ళిపోతుందండి. అదే మీరు టీవీ సీరియల్ లెవెల్లో ఆలోచించారు. అట్లే ఉంటుంది సార్ ఇప్పుడు ఫ్యూచరు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఉన్నారండి, ఆయన ఎన్ని వేరే 1-2 అక్కడక్కడ చేసినా ఐరన్ మ్యాన్ గానే ఆయన మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ మొన్న జస్ట్ అనౌన్స్మెంట్కే బాబోయ్ అసలు ప్రపంచం ఊగిపోయింది అయిపోయింది అనుకున్న మళ్ళీ ఒకటి అనౌన్స్మెంట్. అలాగా వీళ్ళ జనరేషన్కి అదే ఉంటుందండి. అవును, ఆ మార్కింగ్ వచ్చేది. వీళ్ళు లేకపోతే అసలు నాకు ఆ సినిమాలే తెలిసే కావు సార్. మనం ఏ రోజు చూసి చావలేదు, మా పిల్లలు చూడడం వల్ల నేను చూశాను, వాళ్ళు చెప్తుంటే అర్థమైంది కాన్సెప్ట్స్. లేకపోతే ఎంతసేపు కొట్టుకుంటున్నారు, దీనికి ఎందుకు 2 కోట్లు వస్తున్నాయంటే ఏం మాడుతున్నాడు డాడీ, నీ అదొక స్టోరీ, మీ స్టోరీ ఇది స్టోరీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అప్పుడు అర్థమైనా నాకు సినిమాలు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ నాట్ అంత మన ఇంగ్లీష్లో అంత కాదు, సో అది అర్థమవుతుంది, వస్తాం. మళ్ళీ నాకు టైటానిక్ అర్థమైంది, ఒక లవ్ స్టోరీ, ఒక ఫీల్ ఉంది, వెళ్ళాము నేను నా వైఫ్ పెళ్ళైన కొత్తలో మంచిగా హ్యాపీగా. అలాగా అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా లవ్ స్టోరీస్ ఎంజాయ్ చేశారు. అప్పటికి లవ్ లోనే ఉన్నాము సార్, అది గుర్తులేదు కరెక్ట్గా. సంగీతంలో చూసాం ఇద్దరం వెళ్ళి, అయినట్టుందా లేదు, సఖీ చూసినప్పుడు అయిందండి, మ్యారేజ్ అయింది. మేము అనుకున్నాము, అరే కాన్సెప్ట్ సేమ్ పెట్టారేంటి, అమ్మాయి కూడా అందులో పెళ్లి చేసుకుని తాలిబుడి దాచేస్తుంది, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఇంట్లో. ఈవిడ కూడా అంతేనా? అంతే కదా మరి, కాలేజీకి వెళ్ళిపోయి చదువుకుంది కదా, తర్వాత వెళ్ళిపోయి చదువుకుంది, తెలిసిన తర్వాత కదా వచ్చింది, మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, సాక్ష్యాలు పెట్టుకున్నాం అంతే అన్ని ఇవన్నీ. ఓకే, ప్రాబ్లం అవ్వకూడదు అలా. సో మా వాడు ఒక సూపర్ హీరోగా బాగా సెటిల్ అవుతాడు సార్. మీరు అడిగిన క్వశ్చన్కి పక్కా ఆన్సర్. ఎస్ నేను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పగలిగే వాళ్ళు, కొంత ఎనాలిసిస్ అబ్జర్వేషన్ ఉన్నవాళ్ళు, అండ్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద. అది నేను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా, యాక్చువల్లీ నాట్ ఎ ఫాదర్. ఒక డైరెక్టర్గా నాకు వాళ్ళు కనిపించిన క్వాలిటీ అయితే అదేనమాట. వీడికి చిన్న ఏదో కామెడీలు ఇవి కాదు, వీడికి సెట్ అవ్వవు, సరిపోవు వీడి కాదు. నాకు కట్అవుట్కి చెప్తున్నా, అంటే వీడు చేయగలిగే ఎనర్జీకి వీడి దీనికి అట్లా ఉండాలి. ఒక సూపర్ హీరో టైప్ స్టోరీ ఉంటే అసలు ఇంకా ఎదికి తిరగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ సినిమా రామ్ నగర్ బన్నీ అనే సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అవుతుందన్న నమ్మకం అందరిలోనే ఉందండి. ముఖస్థుతి 100%. యూఆర్ ఏ లాంగ్ టైమ్ ఫ్రెండ్ టు మీ. నేనేదో మీకు ఇప్పుడు ముఖస్థుతి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, బట్ దేర్ ఈజ్ ఎ రిపోర్ట్ బయట బడ్జ్ ఉన్నది సినిమాకి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా మీ అబ్బాయిని? నేను ప్రయత్నం చేస్తున్నానండి ఆల్రెడీ. నేను అనుకున్న వేలో మా అబ్బాయితో ఒక యాక్షన్ మూవీ చేయాలని ప్రయత్నం చేస్తున్నా. అవునా? ఎస్, ఐఎమ్ డూయింగ్ ఇట్. నాకు నేను ప్రొడ్యూసర్స్ దగ్గర వెళ్ళి చెప్పడం జరుగుతుంది. లక్కీగా చూసిన తర్వాత ఏమైనా ప్రొడ్యూసర్ వచ్చినా ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నాము.
ఏ ప్రొడ్యూసర్ రాకపోయినా సరే అది చేయాలనేది నా కోరిక, ఒక యాక్షన్స్. ఓకే. ఎందుకంటే ఇది ఫ్యామిలీస్కి దగ్గర అవ్వాలి, నన్ను అభిమానించే వాళ్ళకి నా కొడుకులా తెలియాలని తీసిన సినిమా ఇది. ఓకే. యాక్చువల్గా అది వాడి టైప్ ఆఫ్ సెలెక్షన్ కాదు, కానీ నాకు సినిమాకి వచ్చిన ఆడియన్స్ 2.5 గంటలు నవ్వుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలి. నేను ఇందులో ఎటువంటి అద్భుతమైన మెసేజ్ కానీ ఎటువంటి సెంటిమెంట్ కానీ చెప్పకూడదు అనుకున్నాను. కానీ కథలో వెళ్తున్నప్పుడు కొన్ని 2 సెంటిమెంట్ సీన్లు వస్తాయి. అంటే అది అవ్వకుండా లైఫ్ ముందుకు వెళ్ళలేము. మనం ఇప్పుడు వస్తున్నామంటే ఆ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, ఎవడో పక్క నుంచి వెళ్ళాడు, ఒక ఎమోషన్ వచ్చింది కదా, అట్లా ఎమోషన్స్ వస్తుంటాయి. కోపం రావడము, లేకపోతే చిరాకు రావడము, లేదంటే అక్కడ పక్కన ఎవరో బండి పడిపోయారు తగిలి అయ్యో అని బాధ వేయడము, ఇలాంటి ఎమోషన్స్ ట్రావెల్లో వస్తాయి కథలో. కానీ ఎంచుకుంది మాత్రం మెయిన్ ఎంటర్టైన్మెంట్ అండి ఈ సినిమా వరకు. అసలు వెలుగొండ చెప్పిన తర్వాత ఆ కథ సెలెక్ట్ చేయడం కారణం అదే. ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు నవ్వాము మేము. చాలు బాబాయ్, మనం ఇలా నవ్వుకున్నట్టుగా వాళ్ళు 50% నవ్వితే చాలు కదా మరి సక్సెస్ అని అనుకున్నాం. అయితే మేము అనుకున్న కామెడీ వాళ్ళు చూసినప్పటికి కూడా కామెడీ ఉంటే ఓకే, గీమిడీ ఉంటే మనం చేయలేం. ఒకసారి మనం కామెడీ చేస్తాము, అవతరుడు గీమిడీ అవుతుంది, ఏంట్రా ఈడి జోకులు అంటారు కదా, అట్లయితే మనం చెప్పలేం. సో వాళ్ళ బ్రెయిన్లోకి మనం వెళ్ళలేం కాబట్టి మన బ్రెయిన్తో అయితే అది 200% సూపర్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఇవాళ రేపు ఈ ట్రెండింగ్ కామెడీ, మన సినిమాలు మన కామెడీలు కాకుండా ఇప్పుడు కామెడీ తాలూకు ఇది పంచులు కట్ట మారిపోయింది, ఆ టైమింగ్స్ అవన్నీ. ఇప్పుడు నౌ దిస్ జనరేషన్ ఈజ్ ప్రాపర్లీ ప్రొడ్యూసింగ్, వాళ్ళకి కావాల్సిన మ్యాచింగ్ ఇవ్వగలుగుతున్నారు. సో నేను ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అంటే మీ సతీమణి ఆవిడ చాలా సెంటిమెంట్లు అయ్యారు మన స్టేజ్ మీద, నేను చూశాను కదా. ఆఫర్ షీజ్ మీరు స్థలాలు పొలాలు అన్నీ అమ్మేశాను, ఏది అడిగితే ఏదో ఇచ్చేసిందని చెప్పారు మీకు. అంటే డబ్బులు ఎవడైనా ఏదైనా ఇవ్వాలంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఏదో ఒకటి పెట్టాలంటే కాగితం. కరెక్ట్. అండ్ ఇంట్లో నాకు తెలిసి ఎంత పెద్ద వాళ్ళకు కూడా ఇంట్లో డబ్బు ఉండదండి. బ్యాంకుల్లో ఉంటుంది, లేదంటే ల్యాండ్స్, లేకపోతే ఇంకోటి ఉంటాయి కదండి. బ్యాంకుల్లో కూడా అంతే ఉండదండి, కోట్లు ఉండవు. నా ఫ్రెండ్స్ 2-3 వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే కూడా వాళ్ళు అపార్ట్మెంట్ తాకట్టు పెట్టి తీసుకున్నారు. చదువుకోవడానికి పంపిస్తే సినిమా తీయడానికే పెట్టాల్సిన అవసరం లేదండి. అవును. ఇంకొక అతను బిజినెస్ పెట్టాడు, వాడు ఒక 5 ఎకరాలు అమ్మేసి పెట్టాడు బిజినెస్, ఒక ఆర్గానిక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కదా మరి? ఎక్కడ ఉంటాయి మన దగ్గర? జేబులో డబ్బులు ఎందుకు ఉంటాయి? కదండి. లిక్విడ్ మనీ, బ్లాక్ మనీ ఉండేంత ఫ్యామిలీస్ కాదు కదా మనీ, చిన్న ఫ్యామిలీస్. ఎప్పుడన్నా ఏదైనా ఒక స్థలం కొనుక్కుంటే ఉంటుంది, అది దాచుకొని కరెక్ట్. లేదంటే మనం ఉంటున్న ఇల్లు ఉంటుంది. కరెక్ట్. అంటే ఈ ఇల్లు మనకి ముందు లేదుగా, తర్వాత లేకపోతే వచ్చే నష్టం ఏముంది? మళ్ళీ సంపాదించుకుంటే మళ్ళీ వస్తుంది కదా సార్, దీనికంటే పెద్దది వస్తుంది కదా. అవును. మరి బిడ్డ ముందుకెళ్ళాలి, పని చేయాలి, సంపాదించాలి కదా వాడు కూడా. ఇంట్లో కూర్చుంటే ఎందుకు సంపాదిస్తాడు? అంటే బయటోడు వచ్చి డబ్బులు పెడితే నువ్వు సినిమా తీస్తావా? నీ బిడ్డ మీదే నీకు నమ్మకం లేదు, వేరే వాడు వచ్చి వాడి ఆస్తులు పెట్టాలా? ఏం సార్ న్యాయం అది? ఫెంటాస్టిక్. నీ బిడ్డ మీద టాలెంట్ ఉంటే నువ్వు తీరా ఫస్ట్. నీ టాలెంట్ ఉంటే మిగతా వాళ్ళు పెడతారు. అప్పటికి నా బిడ్డ మీద 2 వచ్చి పెట్టిర్రు డబ్బులు, 2 కోట్లు పెట్టిండ్రు. నువ్వు 4 కోట్లు పెట్టడానికి ఏంటి మ్యాటర్ ఉంది కదా, నువ్వు అనుకుంటున్నావు కదా. అదే మీరు ఉందా లేదా వదిలే, నువ్వు అనుకుంటున్నా ఉందని, నువ్వు మ్యాటర్ ఉందని అనుకుంటున్నప్పుడు మరి నువ్వే పెట్టకపోతే బయట వచ్చి పెడతారు చెప్పండి, నిజం చెప్పండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్, యూఆర్ బెట్టింగ్ అనే విన్నింగ్ హార్స్. మీరు చాలా పెట్టేది ఒక రకం అండి. ఇక్కడ నాకేంటంటే సొంత వాడవడం అనేది ఇంకొక టైప్. నా బిడ్డ ఫ్యూచర్ని డిజైన్ చేయడం అనేది ఒక, నా చేతిలో కొంత బాధ్యత ఉంటుంది. మనం అంటాం కదా, నాన్న నువ్వు చదువుకో నాన్న, ఎందుకు అంటామంటే వాడిని మనం వాళ్ళు డిజైన్ చేస్తాం, నువ్వు ఇట్లా చదువుకుంటే ఇట్లా వెళ్తాడు. సో ఇప్పుడు ఇది నేను డిసైడ్ అయిపోయినా, నా బిడ్డ ఇటువైపు అని డిసైడ్ అయినా, ఇప్పటిదాకా డిసైడ్ అవ్వాలి కదా. అతను మిమ్మల్ని డిసైడ్ చేసాడే, మీరు అతన్ని డిజైన్ చేశారు కాదు సార్. ముందంతా వాడిని ప్రయత్నాలు చేయమన్నాను, చేస్తున్నాడు, నేను వదిలేసిన. అంటే వాడు ఎక్కడొక్కడ సక్సెస్ అవుతాడని ఆ 2 సినిమాలు చూశాను. వాడి వర్క్ నాకు 100%, సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉందని నేను ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి వదిలేసిన ఫ్రీ హ్యాండ్ డైరెక్టర్స్కి నమ్మి, ప్రొడ్యూసర్స్కి నమ్మి. వాడిని చూస్తున్నప్పుడు అరే ఇది ఇంత ఉంది, మనం ఏంటి ఎందుకు వద్దంటున్నాం వీడిని యాక్టింగ్ అని అప్పుడు అనుకున్నాను నేను. అని ఆ చూసిన తర్వాత డిసైడ్ అయ్యా, నేను ఎవరెవరితో తీయాలనుకుంటున్నాను, ఇంత టాలెంట్ నా దగ్గర ఉంది కదా అని నేను తీయడం జరిగింది. ఆవిడ వద్దని లేదండి, ఎందుకు మీరు? లేదండి, నా వైఫ్ నాగార్జున గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో మా బాబు యాక్ట్ చేసినప్పుడు నిర్మలా కాన్వెంట్, ముగ్గురు అందరూ సెలబ్రిటీ సన్స్ తోటి వాళ్ళకి సినిమా చేశారు. నిర్మలా కాన్వెంట్ అని, శ్రీకాంత్ గారు అబ్బాయి, సుమ గారు అబ్బాయి, మా అబ్బాయి, కోటి గారు అబ్బాయి మ్యూజిక్, అమ్మాయి గారు అబ్బాయి సింగింగ్, అలా పెట్టిండ్రు. అబ్బాయిలందరూ ఉన్నారు అందులో. సో అట్లా చేసినప్పుడు ఒక సీన్ చేశాడండి. అప్పుడు మా ఆవిడ నాకంటే ముందు ఫిక్స్ అయింది వీడు అద్భుతమైన యాక్టర్ అవుతాడని. నేను అవ్వలే ఇంకా. వాడు ఫ్రెండ్ గెలుస్తున్నాడు అక్కడ అని చెప్పి వీడు అన్ని తపాసులు కాలుస్తూ ఒక సీన్ చేశాడు. ఇంత ఈజీగా న్యాచురల్గా చేస్తాడండి. అప్పుడు మా ఆవిడ ఫిక్స్ అయింది, నాన్న వీడు పెద్ద యాక్టర్ అవుతాడు, అసలు చాలా బాగా చేశాడని.
నేను అంత కాన్సన్ట్రేట్ చేయలే, ఏదో వచ్చింది చేశాడు, చదువుకోవాలి, పైలట్ అవ్వాలి అట్లా ఉండేది నాకు. ఓకే. ఇంకా చదువుకోవాలి బాగానే ఉండేది. తర్వాత వాడు నాకు చేయగలని తెలుసు. నేను వీడికి జిమ్నాస్టిక్స్ నేర్పించింది ఏదో హీరోని చేద్దామని కాదండి, డ్యాన్స్ నేర్పించి కాదు. మా వాడు హైపర్ అండి, వాడిని ఎంగేజ్ చేయకపోతే ఏదో నాశనం అవుతాయి ఇంట్లో. నేనే చాలా మంది చెప్తున్నాను, మీ పిల్లల్ని షటిల్ ఆడిపించడము, గ్రౌండ్లోకి తీసుకెళ్ళి ఆడిపించడము, ఒక మాస్టర్ని పెట్టేదని చేయకపోతే హైపర్ వాళ్ళకి అది లోపల ఉన్నంతసేపు కష్టం సార్. వాళ్ళు టైర్డ్ అవ్వకపోతే వాళ్ళు నిద్రపోరండి, 48 గంటలైనా నిద్రపోరు. వీడి ఎనర్జీకి ఇప్పటికి కూడా వాడు 48 గంటలకు ఒకసారి పడుకుంటుంటాడు మావాడు. అది కొంతమంది ఎనర్జీ ఇస్తాడండి. అది రేపు ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందిలేండి, చెప్తున్నా. చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాడు కదండి, దీని తర్వాత వచ్చే సినిమా. వాళ్ళు చేసిన 30-40 రోజుల్లో 20 రోజులు డే అండ్ నైట్ అండి బాబు. ఏ రోజు పాపం ఫీల్ కాలే. పొద్దున వెళ్తే నెక్స్ట్ పొద్దున వచ్చేటోడు. గ్రేట్ అండి, పాపం. ఇది వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంది. డైరెక్టర్ ఏదైనా ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి, 6 గంటలు 8 గంటలు పని చేసి నా వల్ల కాదన్నాడు. ఆ విషయంలోనే నేను చెప్తున్నా మా వాడికి లైఫ్ ఉందని. గ్రేట్. అవి ఉండాలి సార్. ఒక ప్రోడక్ట్ మనం సాధించాలి అంటే, అది నిలబడాలంటే పైన చేస్తే ఏది అవ్వదు సార్. అది అంటే అంత 100% ఇస్తేనే 20% రిజల్ట్ వస్తుంది. నువ్వు 20% ఇస్తే 2% కూడా రాదు. మైనస్లో నేను అదే అంటున్నాను, మనం 100% ఇవ్వాలంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ప్రభాకర్ గారు, మేము రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. మీరు ఇండస్ట్రీలోనే కష్టపడి ఎదిగారు, చక్కగా అపారమైన అభిమానులు సంపాదించుకున్నారు, చాలా మంచి మేనర్స్తో ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ మీడియా నుండి ఇండస్ట్రీలో నుండి అందరూ కూడా మంచి పాజిటివ్ వైబ్ ఉంది. రామ్ నగర్ బన్నీ అని అంటే మంచి పాజిటివ్ వైబ్ ఉంది. ఆ వైబ్ ప్రకారం ఈ సినిమాని, ఈ వైబ్ మీ అబ్బాయికి మంచి వైభవం తేవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. రామ్నగర్ బన్నీ అందరు చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వెళ్తే చాలు సార్, ఎంజాయ్ చేస్తారు. ఎస్ 100%. బన్నీ అని పెట్టారు ఏంటండి? మీరు ఏమైనా బన్నీ కథలో బన్నీ అని రాశాడు అతను, మాకు ఫస్ట్ చెప్పిన నేరేషన్లోనే. అతను ఫ్యాన్ అయి ఉంటాడు బన్నీకి? కాదు, అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సినిమాలో మొత్తం పోస్టర్స్ ఉంటాయి రూమ్లో పవన్ కళ్యాణ్. ఆడు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటోలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తాడు, వేరే రెస్టారెంట్కి వెళ్ళడు. అట్లా ఉంటుంది కథలో. వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. వీడి పేరేమో బన్నీ. ఇంట్లో అరే బన్నీ లేచావా అని పిలుస్తారు. అంటే డైరెక్టర్ గారు ఆయన రాసుకుంటున్నప్పుడు అట్లా రాసుకున్నాడు కథలో. ఆ పేరు తెలంగాణ ఇదిలో బన్నీ అనేది ఏదో అతనికి కరెక్ట్గా దిగింది. సో ఇంకా మార్చలే మనం ఆ పేరుని. కానీ భలే కాంట్రాస్ట్ ప్రజెంట్ చేస్తున్నారే. పవన్ కళ్యాణ్ అభిమాని, ఇంట్లో బన్నీ పేరు. ఇప్పుడు అక్కడేమో అసలు మొత్తం సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది. సోషల్ మీడియాలో మనం స్టార్ట్ చేసి దగ్గర 1.5 years అయింది సార్. అదేలేండి. అప్పుడు ఏమీ లేవు ఇవన్నీ. అదేలేండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ సందర్భంగా వచ్చింది అది. అవునులేండి. అది అబ్జర్వ్ చేశారా మీరు? చేశాను సార్, బట్ దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఎటు పక్క నిలబడుతున్నారు? ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో బన్నీ అని పేర్లోనూ కొన్ని 100 మంది ఉంటారు బయట ఇంట్లో ముద్దుగా. నేను ఎటు పక్క అంటారా? డిప్యూటీ సీఎం తాలూకా సార్ మన. పిఠాపురం తాలూకా మీరు? ఆల్వేస్ అడ్వకేట్ సార్. లైఫ్ సాక్రిఫైస్ చేసి ప్రజలకు సేవ చేయాలనే మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది సార్? డబ్బు సంపాదించుకుందాం, సెటిల్ అయిపోదాం, జల్సాలు చేద్దామనే మనస్తత్వాలు, ఎట్లా అడ్డుదారులు, తప్పన కోటీశ్వర్ల ఇదే సార్ సొసైటీలో. అవును. సొంత డబ్బుని తీసుకెళ్లి జనాల కోసం పెట్టి సినిమాలు మానేసి రోడ్ల మీద తిరుగుతూ చెమటలు పట్టే ఎండకి, మొన్న మా అబ్బాయి 1 గంట 100 ఫ్యామిలీస్కి ఇలా ఇస్తేనే నల్లగా అయిపోయాం ఇద్దరం ఎండలో. ఇంటింటికి వెళ్ళి 100 నీడ్స్ సంబంధించిన ప్యాకెట్స్ ఇస్తే 1.5 గంటలు పట్టింది సార్. నడిస్తే చెమటలు కారిపోయారు. వాళ్ళు ఎంత తిరుగుతున్నారండి. ఒక పెద్ద స్టార్, అంటే నాకు తెలిసి ఇండియాలోనే అతిపెద్ద స్టారు, అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అంటే చాలా మంది స్టార్స్కి ఫ్యాన్స్ ఉంటారండి, కానీ ఈయనకి ఇతను ఫ్యాన్ కాదు అన్నోడు ఉండడు. మీకు ఇప్పుడు ఇన్ని గొడవలైనా కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరికి కూడా ఈయనంటే ప్రాణం ఉంటుంది. ఈ ఫ్యాన్స్ గా వేరే వాళ్ళు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు నచ్చని వేరే అభిమాని ఎవ్వడు నాకు తెలిసి లేడండి. అక్కడ తమిళ్ విజయ్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇష్టం, హిందీలో ఉన్నటువంటి హిందీ యాక్టర్స్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఇష్టం, బెంగాల్లో ఉన్న వాళ్ళకి ఇష్టం. మొన్న కౌన్ బనేగా కరోడ్పతిలో క్వశ్చన్ అడిగితే ఎంత బాగా చెప్పి ఎంత ఎంజాయ్ చేశారండి వాళ్ళు. హూ ఇస్ ద డిప్యూటీ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అని చెప్తే అక్కడ వచ్చే గోల. మన వాళ్ళకి చాలా మందికి మహారాష్ట్ర సీఎం సెన్సేషన్ సార్. అమెరికా వెళ్తే అసలు మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే అసలు మన ఇండస్ట్రీకి అతను రావడం మన అదృష్టం. ఎగ్జాక్ట్లీ. ఆయన డైరెక్ట్ గా రాజకీయాలు ఎగిలింటే మనం చాలా లాస్ అయ్యేటోళ్ళం.
చిరంజీవి గారి తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు అనుకునేవాళ్ళం. అవును. కానీ అదృష్టం ఏంటంటే మన దగ్గరకు వచ్చి ఫస్ట్ అటు వెళ్ళాడు కాబట్టి ఆ గొప్పతనం కొంత మనం పూసుకోవచ్చు హ్యాపీగా. కూడా పూసుకోవచ్చు. మా స్టారు మీకు సేవ చేస్తున్నారు అని, మా పవర్ స్టార్ మీకు చేస్తున్నారు అంటే మేము చేసినట్టే అనంత ఫీల్ అవుతాం మేము. ఎగ్జాక్ట్లీ. మేము నాకు చాలా ఇష్టం అండి అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు. పూర్వం ఉన్నారు కానీ మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు యూత్ లో బయటకు వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రావాలండి అలా. ఏం రికార్డ్ ప్రజాసేవ, ప్రజా నాయకుడు అంటే ప్రజాసేవే చేయాలి సార్. అవునండి, అవును. ఇప్పుడు మొన్నటి దాకా ఏమయ్యేదండి, ఖర్చు పెట్టాలి సంపాదించుకోవాలా. ప్రజాసేవ అంటే ఇలా ఉండేది, ఖర్చు పెడుతూనే ఉండాలా, ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలనేది ఈయన చూపించాడు. అవునండి. అండ్ ఓపిక, పేషెన్స్. మనం సిన్సియర్గా కష్టపడితే మనకంటూ ఒక రోజు 5 ఏళ్ళు ఏం 5 ఏళ్ళు సార్, 10 ఏళ్ళు సార్ ముందు అంటే చెప్తున్నా. ఎప్పుడు కూడా హీ నెవర్ లాస్ట్ ద ట్రాక్ ఆఫ్ పీపుల్ అండి. ఎన్ని అవమానాలు సార్, ఎన్ని అవమానాలు, ఎన్ని తట్టుకోవాలి. నేను మా అబ్బాయికి ఎగ్జాంపుల్ చెప్తాను. నీలో సిన్సియారిటీ ఉంటే అది 5 సంవత్సరాలు అవచ్చు, 10 సంవత్సరాలు అవచ్చు రా బిడ్డ, నువ్వు టాప్ లో ఉంటావు. నువ్వు కనుక వీటికి లొంగిపోయినా, వేరే వాటికి అలవాటైనా, నీకు కనుక వీక్నెస్ వచ్చిందనుకో నువ్వు సాధించలేవు. అలాంటి ప్రయత్నాలు చేయడం మాని, వీక్నెస్లకే వెళ్ళిపో అని అంటాను నేను ఎవరినైనా, మా అబ్బాయినైనా కాదు. అదే ఎవరికైనా. మీకు డైవర్ట్ అవ్వాలనుకుంటే మీరు ఒక గోల్ పెట్టుకోకండి లైఫ్లో. గోల్ పెట్టుకుంటే డైవర్ట్ అవ్వకండి అస్సలు. ఎవడు వచ్చినా అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా, వాడు ఏదో తాగమంటే తాగాను, నువ్వు డైవర్ట్ అవ్వక గోల్ పెట్టుకుంటే వాడి మీద ఎందుకు నెడతావు, వాడి మీద ఎందుకు సింపతి వేస్తావు? అడిగితే వాడు మర్యాద కోసం అడుగుతాడు, కర్టిసీ కోసం వాడి మీద వేస్తావు, తప్పది. ఎగ్జాక్ట్లీ. సో సచ్ ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు. పైగా ఏం సార్ అసలు ఎవరికైనా ఏం విక్టరీ అండి. షాక్ 21 అవుట్ ఆఫ్ 21 అంటే బిగినింగ్ సార్. ఇది పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్ అని చాలా ఉంటది. అంత సిన్సియారిటీ ఉన్న వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఆపలేరు సార్. ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఆపలేరు. దేవుడు ఆశీస్సులు ఉంటాయి, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఆయన ఈ రోజున కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని పనులు చేస్తున్నారు అంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఇన్స్పైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ చూసి. అంత వయసు ఆయన లాంటి ఒక కన్సమ్మేట్ సీనియర్ పాలిటీషియన్ కూడా ఇప్పుడు ఇండియాలోనే ఆయనే లీడింగ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ అండి. ఆయన కూడా సభల్లో ఎక్కడున్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడాడు చంద్రబాబు గారు. నిజంగా పొలిటీషియన్ అండి చంద్రబాబు గారు. ఆయన వన్స్ ఒక అధికారంలోకి వచ్చారంటే నేను నా జనరేషన్ నుంచి గమనిస్తున్న వ్యక్తిని. నేను యంగ్గా ఉన్నప్పుడు, నేను ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయిన వ్యక్తి. మొదటగా మాకెవరికి ఎన్టీఆర్ అభిమానిగా నచ్చలేదు, కానీ ఆయన వర్క్స్ చూసిన తర్వాత వీఆర్ ఆల్సో ఫ్యాన్. అంటే పార్టీస్ వ్యక్తులం కాదు మేము, మనుషులకి వాళ్ళ ఇండివిజువల్గా. ఒక పార్టీలో, ఒక చెత్త పార్టీలో కూడా ఒక మంచి వ్యక్తి ఉంటాడండి. అతను వెళ్ళేటప్పుడే చెత్త పార్టీ అయి ఉండకపోవచ్చు, కానీ అతను పార్టీ గురించి ప్రజల గురించి ఆలోచించి పార్టీలోకి వెళ్ళి ఉండొచ్చు. ఇట్లా ఉంటుంది కొన్ని. నా ప్రజలకి నేను ఇది చెత్త పార్టీ అని ఇందులోకి వెళ్తే ఇప్పుడు అధికారంలోకి వీళ్ళకి న్యాయం చేయగలను ఒక మంచి మోటో ఉండొచ్చు కొంతమందికి. సో అలాగా ఇది సచ్ ఇన్స్పైరింగ్ లీడర్. అంటే మనకి వివిధ దేశాల ప్రెసిడెంట్లు లేకపోతే నాయకులు ఇన్స్పైర్ అయ్యి ఆయన్ని పిలుచుకొని ఐడియాలు తీసుకున్న వ్యక్తులు సార్. ఒకప్పుడు దుబాయ్ వాళ్ళు కానీ. సో అలాంటి గొప్ప వ్యక్తులు మన మధ్య ఉండడం అనేది మన అదృష్టం. ఎగ్జాక్ట్లీ అండి. మనం వీ బిలాంగ్ టు సచ్ లీడర్స్ అన్నది కూడా సార్. ఇంకొకటి, ఇప్పుడు జనరల్గా ప్రజెంట్ అక్కడ కేరళలో ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి ఆంధ్ర తీరాన్ని తాకుతున్నాయి అన్నట్టుగా మొన్న కేరళలో అక్కడ హేమా కమిటీ అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు మెల్లిగా తెలుగు ఇండస్ట్రీలో కూడా అప్పుడు 2-3 రోజులు బట్టి ఈ జానీ మాస్టర్ ఇష్యూ అవుతున్నది. ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ టీవీ వాళ్ళలో కూడా ఉందండి. అంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ. ఇది మన ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎవ్రీబడి విల్ వాచ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ అటెన్షన్ వస్తుంది దీనికి. ఇది సమాజంలో ఉంది యాక్చువల్లీ, నాట్ ఇన్ ద ఇండస్ట్రీ. మారాల్సింది సమాజంలో ఉన్న మనస్తత్వాలు మారాలి. మన చెల్లి మన అమ్మే కాదు, అవతల వాళ్ళు కూడా ఒకళ్ళకి చెల్లి ఒకళ్ళకి అమ్మ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ పోతుందంటండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల. ఇలాంటి మాటలు ఎవరు చెప్పేవాళ్ళు మనకి చిన్నప్పుడు? అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు. అరే అని పిలిస్తే నాన్న తప్పురా, అలా పిలవకూడదు, అంటే పేరు పెట్టి పిలువు, అరే గిరే అనకూడదు అని చెప్పేవారు. ఏమవుద్ది అంటే ఒక కథ చెప్పేవాడు, ఇలాగే మాట్లాడాడు, ఇలా పోయి గోతిలో పడిపోయాడు అంటే భయపడేవాడు చిన్నప్పుడు. నేను తప్పు చేస్తే గోతిలో పడిపోతానా అని. ఆ ఇన్స్పిరేషన్ కథలు పోయినాయి. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, ఫోన్ తీస్తే నెగిటివిటీకి సంబంధించింది అంతా చూసేస్తున్నారు.
వ్యూస్ వస్తున్నాయి. అంటే వాళ్ళు కావాలని చూడట్లేదు, వస్తుంది చూస్తున్నారు. దానికి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ సార్? జనాలు ఇండస్ట్రీలో ఉంది అంటున్నారు. ఇండస్ట్రీలో ఎన్ని లక్షల మంది బతుకుతున్నాం మనం. అవును, ఒక్కడిద్దరు చేస్తే ఇండస్ట్రీ అంటారండి ఎవడన్నా? దేశంలో మన దేశంలో అతి దుర్మార్గులు ప్రపంచంలో ఎక్కడ లేని వాళ్ళు ఉండి జైళ్ళల్లో ఉన్నారు. మన దేశం బ్యాడా? చాలా మంచి దేశం ఇండియా. నువ్వు అట్లా ఎట్లా పోలుస్తావు? ఒకడు ఇండియన్ ఒకటి తప్పు చేస్తే ఇండియా మొత్తాన్ని అంటావా? కాకపోతే ఇండియన్గా పుట్టిన వాడికి ఉండాలి, నా దేశంకి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా, నా ఇంటికి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా, నా ఆలోచన ఉండాలి. నేనున్న ఇంటికి ఏమైనా ఆలోచన వస్తుందా, మా ఏరియాకి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా, మా ఊరికి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా, మా స్టేట్కి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా, నా దేశానికి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా అని ఆలోచన ఉంటే ఇలాంటివి జరగవు సార్. కరెక్ట్ కరెక్ట్. ఎందుకు సార్ ఆ కక్కుర్తి? ఎందుకు? దేనికోసం? ఏమంటే చెప్తున్నా కదా సార్, దేవుడు అదృష్టం కొద్దీ కొంత దొరుకుతుందండి. అది దొరికినప్పుడు ఇలాంటివి ఉంటాయి కొంతమందికి. కష్టపడి బతికేవాడికి ఇలాంటివి రావండి, ఎవ్వడికి రావు. అదృష్టం కొద్దీ డబ్బు వచ్చి పడ్డా, పేరు వచ్చి పడ్డా ఇంకేదో చేస్తారు. అదే కష్టపడి సంపాదించుకున్నాడు అనుకోండి, వాడు ఇంకా కష్టపడాలని ఉంటుంది. అంటే కష్టపడి దీడదాకా వచ్చానా నేను, నాగేంద్ర గారి ఇంటి దాకా, అరే ఇంకా కష్టపడితే నేను బీబీసీకి వెళ్తానా అనేది ఉంటుందండి. అవును, అంటే ఇప్పుడు మీకు మీ మాటల ద్వారా జానీ మాస్టర్దే ఎక్కువ మిస్టేక్ ఉన్నట్టు అనిపించింది. జానీ మాస్టర్ మిస్టేకా లేదా ఆవిడ మిస్టేకా అసలు మ్యాటరే తెలియదండి. అది ఓకే, అస్సలు తెలియదు. మనం అసలు ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అట్లా కొన్నిసార్లు బ్లేమ్ కూడా అవుతుంటారు. కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని రాళ్ళేస్తారు. ఏ పొజిషన్ సాధించిన మావిడికే వేస్తున్నారు. అది నిజం తెలిసే వరకు జానీ మీద ఉత్తిగే వేస్తున్నారని మనకు తెలియదు కదా. అలానే ఒక అమ్మాయి మీద అలా వేసుకుంటుందని కూడా అనుకోం కదా మనం. కానీ అదంతా మనకి విషయం ఏంటని తెలుస్తుంది. కానీ ఇండస్ట్రీలో అని మీరు అంటే చెప్తున్నారు, అది సమాజంలో ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ, మొత్తం సమాజంలో ఉంది. అంటే ఇటువంటి సందర్భాలు మనకి టీవీ ఇండస్ట్రీలో ఎక్కడ వచ్చినట్టు కనిపించలేదు. బయటికి రాకపోవచ్చు సార్, బయటికి ధైర్యం చేయకపోవచ్చు. ఇది ఇప్పుడే జరిగిందా? ఈ రోజు బయటకు వచ్చిందా అమ్మాయి? ఎన్నో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు కేరళ వాళ్ళు ఈ రోజున వాళ్ళు బయటికి తీసుకొస్తే ఎప్పుడో నాకు జరిగిందని ఎంతమంది హీరోయిన్లు చెప్పారు. అవును, మరి వాళ్ళు అప్పుడు జరిగినప్పుడు చెప్పలేదుగా. చెప్పలే. అదే ఇప్పుడు అవ్వచ్చుగా, ఈ టీవీలో కానీ, ఇంకొక దగ్గర కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ. ఎగ్జాక్ట్, ఏదో ఒక రోజు వస్తుంది. అంటే ప్రతిదానికి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది కదండి. అవును అవును. వర్మ గారు అదే అన్నాడు, రామ్ గోపాల్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగితే, ఇప్పుడు ఒక హీరో, ఒక కొత్త అబ్బాయి వచ్చి హీరో అవుతానని వస్తాడు, ఎంత పెడతావని అడుగుతారు. అది కూడా ఎక్స్ప్లైటేషనే ఇలాంటిది. అది కూడా హీరో అవుదామని వస్తే ప్రొడ్యూసర్ చేస్తా అంటే రాను, వాడు ప్రొడ్యూసర్ అవుదామని వచ్చిండా ఎంత పెడతాను అనడానికి సెన్స్లెస్ అడగడం వీడు. అంటే నేను హీరోని చేయాలంటే డబ్బులు ఏంటి? ఆడపిల్లల వైపు అంటే ఆఫర్ కోసం వచ్చిన వాళ్ళకి నాకేంటి అంటే అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. అదే మరి మా దగ్గరికి 100 మంది వస్తుంటారు. నేను ఒకటే చెప్తానమ్మా, మీరు చేసిన వీడియో క్లిప్ ఉందా లేదా ఫోటో ఇవ్వండి. మీరు ఏ క్యారెక్టర్ సూట్ అవుతారో ఫస్ట్ చిన్న క్యారెక్టర్ పిలుస్తాం. డైరెక్ట్గా మీకు పెద్దది ఇచ్చి మేము సఫర్ అవ్వలేం, టెలికాస్ట్ అయిపోయాక మిమ్మల్ని మార్చలేం కాబట్టి చిన్నది ఇస్తాం, చేయండి. మీరు ఇక్కడ బాగా చేశారనిపిస్తే నెక్స్ట్ పెద్దది ఇస్తాం అని చెప్తాం డైరెక్ట్గా. ఎగ్జాక్ట్లీ. ఫోన్ చేయాలా సార్ ఆఫీస్లో? వద్దండి, అస్సలు రావద్దు మీరు ఆఫీస్కి. మీరు ఫోటో పెట్టారు, ఫోన్ చేస్తాం. వద్దు పాపం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆఫీస్లో నేను కూడా వాళ్ళు వస్తే నాకు ఏదో వద్దని భయం కదా, ఎందుకు రావడం అక్కడ దాకా, వాళ్ళు ఇంకో ప్రయత్నం చేసుకోవచ్చు కదా. మీరు పంపారు, ఒకటి పిలుస్తే డెఫినెట్గా మాకు కావాలి జనాలు. మేము జనాలు లేకుండా ఏ సీరియల్ తీయలేం, ఏ సినిమా తీయలేం, డ్యాన్స్ మాస్టర్ లేకుండా డ్యాన్స్ తీయలేం కదా. వాళ్ళు కావాలి, చెయ్యాలి, కొత్త వాళ్ళు రావాలి, అన్నిట్లో కావాలి. కానీ మనం చూసి చెప్తాం, చూసి చేసి చెప్తాం. సో మనం దానికి కలవాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళు షూటింగ్లో వస్తారు, చేస్తారు. నేను కొన్ని వేల మందికి వేషాలు ఇచ్చుంటాను కానీ వాళ్ళు ఎప్పుడు కలిసింది లేదు. నేను వాళ్ళు నా సీరియల్ వచ్చి చేసేస్తారు, వెళ్ళిపోతారు, థ్యాంక్స్ సార్ మెసేజ్ పెడతారు, దేవుడు సార్ అంటారు, ఏదో అంటారు. వాళ్ళు బయటకు వెళ్ళిపెడితే గుర్తు కూడా పడినాను, అడిగారు, ఇచ్చాము. కొంతమందిని మనం చూసి పలానా చోట అరే వీళ్ళు నెంబర్ పట్టుకొని బాగా చేస్తున్నారని మనం పిలుస్తాం. కొంతమంది ఇలా మెసేజ్ ద్వారానో లేకపోతే నాగేంద్ర గారు చెప్పారు సార్ ఏదైనా ఉంటే చెప్పండి అని ఫోన్ చేస్తారు కదా, తప్పకుండా చెప్తామమ్మా, ఏం పర్లేదు. ఇమీడియట్ గా చెప్తామా అంటే కొంతమందికి ఆ రోజే దొరుకుతుంది లక్కీగా. అరే ఇందాక ఆ పని మనిషి క్యారెక్టర్ ఏదో లేదన్నావు కదా, మంచి క్యారెక్టర్ కదా, పంచ్ వీళ్ళు చేస్తారేమో చూడని పిలుస్తాం ఎమ్మటే. కొంతమందికి 1 month అవచ్చు, 1 year అవచ్చు, కొంతమంది మర్చిపోవచ్చు కూడా, జరుగుతుంది. సో మీరు అన్నట్టుగా అది ఎక్కడా ఉండకూడదు. దీనికంటే ముందు మీటూ ఉంది కదా సార్. ఈ రోజు మలయాళం ఇప్పుడు మీటూ కొన్ని రోజులు దడదల్లాడిచ్చారు, తర్వాత పాపం న్యాయం జరగాలి. న్యాయం ఎటువైపు ఉంటే అటు న్యాయం జరగాలి. ఇది మన ప్రభాకర్ గారు, ఆయన మాటల పోగు, మాటల తేరు, ఎంతసేపు అయినా అసలు మాట్లాడగలిగేంత గొప్ప వాక్చాతుర్యం, వాగ్ధాటి, అద్భుతమైన పదసరళి అన్నీ ఉన్న గొప్ప నటుడు. ఇప్పుడు నిర్మాతగా
వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ డైరెక్టర్గా కూడా ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి టీవీ సీరియల్స్ లాగే ఆయన దగ్గర నుంచి కూడా మనం సినిమాల పరంపరని ఆశించవచ్చు, ఊహించవచ్చు. అన్నిటి విషయాల్లో కూడా ఆయన ఇంతవరకు నడిపించిన జైత్రయాత్ర సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకి లభించాలని మనం అందరం ఆశిద్దాం. హిట్ టీవీ తరఫున మేము కూడా ఆ విషయాన్ని గట్టిగా సమర్థిస్తున్నాం. అండ్ లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. రామ్నగర్ బన్నీ October 4th వస్తుందండి. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.